ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడం లేదు చాలా కాలం నుంచి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా. ఆగస్టు 15లోగా ఈ అంశాల మీద ఒక అవగాహనకు రాకపోతే, ఒక నిర్ణయం తీసుకోకపోతే మేము ఆందోళనలు ఉధృతం చేస్తాము అని కూడా చెప్పారు. అసలు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఏమిటి, తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కారణంగా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతోంది అనేటువంటి విమర్శల నేపథ్యంలో కూడా వివరణ కోరడానికి ఆంధ్రప్రదేశ్ ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ల గారిని ఆహ్వానించాను ఈ చర్చకి. వారు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ముందుగా ధన్యవాదాలండి బొప్పరాజు గారు. థ్యాంక్ యూ సార్. మీతో ఇంటర్వ్యూ రావటం కూడా నాకు కూడా చాలా గొప్పగానే ఫీల్ అవుతుంది సార్. అయ్యో భలేవరే. మీరు ఉంది నిజంగానే. సో మాకు అవకాశం మీ ద్వారా లభించినందుకు కూడా ధన్యవాదాలు. మా ఉద్యోగులకు మంచి విషయాలు చేరువవుతాయని నాకు నమ్మకం. అవునండి, అంటే అటు ఉద్యోగులకి ఇటు ప్రజలకి అందరికీ తెలియాలి విషయాలు. ఎస్ సార్. దీని పర్పస్ అది ప్రధానంగా. సో ముందుగా బొప్పరాజు గారు, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రధానమైన సమస్యలు ఏమిటి? చాలా సమస్యలు ఉంటాయి ప్రతి వాళ్ళకి, కానీ మన Yes, sir. ప్రధానమైన సమస్యల మీద మాత్రమే ఇక్కడ ఫోకస్ చేద్దాం. సార్, మేము వాస్తవంగా కూటమి ప్రభుత్వం రాక ముందు గత ప్రభుత్వంలో ఉద్యోగ వర్గం అంటే నష్టపోయినటువంటి అతి పెద్ద వర్గం ఏదైనా ఉందంటే అది ఉద్యోగ వర్గం. ఇది ఫ్యాక్ట్ సార్, జగమంతా తెలిసింది. ఎందుకంటే మేము అన్ని రకాలుగా అంటే అసలు పిఆర్సి కమిషన్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే ప్రతులు ఉన్నాయో ఆ నోట్స్ కూడా మాకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అలాగే ఆ కమిషనర్ ఇచ్చినటువంటి రిపోర్టు బయట పెట్టండి అనేదానికి చలో విజయవాడ ఉద్యమం చేయాల్సి వచ్చింది. అవును. ఆ తర్వాత చలో విజయవాడ చేసినప్పటికి కూడా గందరగోళం చేసి విడగొట్టి విభజించి మమ్మల్ని గందరగోళం చేసి ఆ నివేదిక బయట పెట్టకుండానే కేవలం అధికారుల కమిటీ నివేదికని ఒక 30 పేజీలతో ఒక నివేదిక తయారు చేసి అదొక్కటి మా చేతికిచ్చి చర్చలు చేశారు. చర్చలు చేసిన ఆ చర్చల సారాంశాన్ని కానీ ఆ చర్చల ఒప్పందాలను కూడా అమలు చేయలేదు. గత ప్రభుత్వంలో అసలు పిఆర్సీ తర్వాత అంటే పిఆర్సీలు ఏమి నిర్ణయించారండి? ప్రభుత్వం ఏం నిర్ణయించింది? మీరు ఒప్పుకోకపోయినా కూడా ఇప్పటి వరకు లేవు సార్. ఈ రోజు కూడా 11వ పిఆర్సీ కమిషన్ ఏదైతే ఆయన ఇదిగో ఈ 40-50 మందికి 60 మందికి నేను రికమెండ్ చేస్తున్నాను, కొత్త పే స్కేల్ వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళ పని పట్టి కానీ లేదా ఇతరులకు వాళ్ళతో సమానమైన వాళ్ళకి వేరే స్కేల్ ఉంది అని మేము ఏదైతే పిఆర్సీ కమిషనర్కి చెప్పుకుంటామో మా వాదనని ఉన్నతాధికారుల సంబంధిత డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి ఇచ్చిన వాదనని అన్నిటిని ఒప్పుకొని ఆయన పే స్కేల్ సరిచేస్తాడు. ఆ పే స్కేలే లేదు మాకు ఇప్పటికి కూడా, ఆమోదించుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు పిఆర్సి అనేది అసలు అమలే జరగలేదా? అసలు లేదు. ఓన్లీ ఫిట్మెంట్ కూడా రివర్స్ ఫిట్మెంట్. అప్పటి వరకు తీసుకుంటున్నటువంటి ఐఆర్ 27%, మాకు ఫిట్మెంట్ ఇచ్చింది 23%. ఇక్కడ మామూలు జనానికి సాధారణ ప్రజలకు అర్థం కావడానికండి, ఫిట్మెంట్ అంటే ఏంటి, పిఆర్సీ అంటే ఏంటి? సార్, ఈరోజు మాకు ఏదైనా ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలకి పిఆర్సీ ఒకసారి నియమిస్తుంది. అంటే 5 సంవత్సరాలకి ఒకసారి ఈ పెరిగిన ధరల్ని, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఎంత పెంచాలి అనేది నిర్ణయిస్తారు. పెంచాలన్నా సరిపోతుందా వాళ్ళ ఇష్టం అండి. పిఆర్సీ అనేది కంపల్సరిగా జీతం పెరగాలని లేదు, పే స్కేల్ పెరగాలని లేదు. ప్రధానంగా పే స్కేల్స్ లోనే ఎవరికైనా వ్యత్యాసాలు ఉన్నా, తేడాలు ఉన్నా, లేదా ఎవరికైనా ఒకరికొకరు పోల్చుకోవడానికి తక్కువ పొరపాట్లు జరిగినా అవన్నీ రెక్టిఫై చేసుకునేదానికి, ప్లస్ అప్పటి వరకు ఉన్నటువంటి డిఏ శాతాన్ని అంతా మెర్జ్ చేస్తే ఆ రోజుకు ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా సరిపోతుందా లేదా చూసి, అయ్యా ఈ రోజున్న ధరలకి ఇదిగో ఈ రోజు వీళ్ళకి డిఏలు కలిపితే వచ్చే జీతానికి 10% తేడా ఉంది, లేదా 15% తేడా ఉంది, లేదా ఇదిగో ఒక 5% తేడా ఉంది అని అంటే
ఆ 5% తేడాని ప్రభుత్వం దగ్గర మేము చర్చలకు కూర్చుంటాం. ఓకే. అయ్యా మాకు 5% తేడా ఉంది, ఈనాటి ధరలకు 5% పెంచాలని కమిషనర్ గారు నివేదిక ఇచ్చారు. ఉమ్. కాబట్టి ఈ నివేదిక అనుగుణంగా మాకు ఇంకొక 5% మీరు దయ చూపండి అంటాం మేము. అంటే డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఎన్నాళ్ళకు ఒకసారి పెంచుతారండి? ప్రతి 6 మాసాలకు ఒకసారి ధరల సూచిక కేంద్ర ప్రభుత్వం నివేదిక తయారు చేసి ఉప్పు ఎంత, పప్పు ఎంత, బట్టలు ఎంత, కూలి ఎంత అవును. మొత్తం లెక్కేసి కోడిగుడ్డుతో సహా ఉమ్. అన్ని లెక్కలేసి వాళ్ళే దాని ధరలకు అనుగుణంగా 1 పాయింట్ పెరగాల, 2 పాయింట్ పెరగాల అని ఇస్తుంది. ఉమ్. దానికి కేంద్రం ఇచ్చినటువంటి డిఏకి రూపాయికి 96 పైసలు ఇక్కడ రాష్ట్రంలో మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది ఒప్పందం. ఇది కేంద్ర రాష్ట్ర ఆటోమేటిక్ ఇది. ఆటోమేటిక్ ఇది. ఉమ్. ఎక్కడా ఎవరు ఆపటానికి లేదు. ఉమ్. ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు, ఐఆర్ఎస్ అధికారులు అందరూ కూడా అదే డిఏ తీసుకుంటారు ఇక్కడ. ఓకే. సో ఆ నేపథ్యంలో సో ఈ విధంగా PRC అనేది 6 నెలలకు ఒకసారి డిఎన్ఎస్ అలవెన్స్ పెంచుతారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పెంచినటువంటి డిఎన్ఎస్ అలవెన్స్ అనేది పెరిగినటువంటి రేట్లకి అనుగుణంగా ఉందా లేదా అనే దాన్ని చూసి దాన్ని బట్టి పెంచటం లేక పెంచకపోవటం అనేది చేస్తారు, అంతేనా? అంటే అది రెండో అంశము. ఉమ్. మొదటిది పే స్కేల్ చూస్తారు. పే ఉమ్. స్కేల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా, ఒక ఓకే. దాంట్లో కూర్చోబెట్టారా లేదా, ఉమ్. ఎవరికన్నా వ్యత్యాసాలు ఉన్నాయా, అవి అవును. చూసుకొని ఆ అంటే ఇతర తర్వాత ఎనామలీస్ అన్ని కూడా చూస్తారు. ఆ అనామలీస్ అన్ని కూడా చూస్తారు. ఉమ్. చూసేసి ఆ తర్వాత ఈ డిఏ ఏదైతే ఇప్పుడు ఫిట్మెంట్ అనుకున్నాం కదా, ఈ ఉమ్. గ్యాప్ వస్తుందని చెప్పని ఏం చేస్తారంటే, అంటే ఉమ్. ప్రభుత్వం రాగానే పిఆర్సీ కమిషనర్ ఇప్పుడు చూశారు కదా, ఉమ్. పిఆర్సీ కమిషనరే లేదు ఇంతవరకు. ఉమ్. ఆయన 2019లో ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం రాగానే కమిషన్ నియామకం అయిందనుకోండి, ఉమ్. అంతకు ముందే అయిపోయింది, 18లోనే వేశారు. ఉమ్. వేసినటువంటి పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేశాడు కొత్త ప్రభుత్వం రాగానే. ఓకే. పాత ప్రభుత్వం నియమించింది. ఆయన రిపోర్ట్ ఇవ్వలేదండి? లేదు, అంత టైం లేదు ఆయనకు. ప్రభుత్వం వెళ్ళేటప్పుడే వస్తుంది ఎప్పుడు కూడా, ఏ ప్రభుత్వమైనా. ప్రభుత్వ కాల పరిమితి వెళ్ళిపోయే లోపు ఆ. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ అని ఆయన్ని ఆ. కమిషనర్ గా నియమించింది. ఆయన ఉమ్. ఆఫీస్ టేక్ ఓవర్ చేసుకోబోతున్నాడు. ఇక ఆఫీస్ ఉమ్. స్టాఫ్ నియమన్నాడు ఆయన. ఆ ఉమ్. స్టాఫ్ నిచ్చేలోపు ప్రభుత్వం మారిపోయింది. ఓ, 2019లో. ఎస్, 19లో ప్రభుత్వం ఉమ్. మారిపోగానే అయ్యో వాళ్ళు కదా వేశారు, నేను మళ్ళా వీళ్ళు ఇష్టమైతే వాళ్ళు పిలిస్తే వెళ్దాము, అవునులేండి. లేకపోతే ఉమ్. నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆయన మేలో రాగానే జూలైలో ఆయన రాజీనామా చేశాడు. 2019 జూలైలోనే ఉహుం. రాజీనామా చేసినప్పుడు కొత్త కమిషనర్ నచ్చితే ఆయన్నే ఉంచొచ్చు, నచ్చకపోతే వేరే ఆయన కూడా వేసేయచ్చు. ఉమ్. ఆయన్ని వేస్తే ఆయన నివేదికని ఇన్ని నెలల్లో ఇవ్వాలి అని ప్రభుత్వమే అందులో కండిషన్ పెడుతుంది జీవోలో. ఉమ్. అది లేట్ అవుతుందని, నివేదిక ఇచ్చేదానికి లేట్ అవుతుందని రాగానే మధ్యంతర భృతి అంటే ఇంటీరియం రిలీఫ్ కొంత ఉమ్. ఆ రేట్లకు అనుగుణంగా తేడా ఉంటది కాబట్టి ఉమ్. ఇంటీరియం రిలీఫ్ ఇచ్చేది అనేది కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఉమ్. అదే సాంప్రదాయం ప్రకారమే గత ప్రభుత్వం మాకు 27% ఐఆర్ రిలీజ్ చేసింది రాగానే. ఇదే ఉహుం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు 2014-19లో వెళ్తూ 20% ఐఆర్ ఇస్తానని జీవో కూడా ఇచ్చేశాడు. ఉమ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో పర్యటన చేస్తూ నేను వస్తే 27% ఇస్తానన్నాడు ఆయన. ఉమ్. దాంతో రాగానే 27% ఇచ్చాడు ఆయన ఓకే. జూలైలోనే ఉమ్. 2014-19 అయిపోగానే. 27% ఇవ్వడం అంటే ఏంటంటే బేసిక్ మీద 27%? ఎస్ సార్, మనకి ఉమ్. ఇచ్చేటువంటి బేసిక్ దాని మీద ఉమ్. 27% అదనంగా కలుస్తుంది. ఓకే. అక్కడ గొడవ ఎక్కడంటే ఉమ్. 27%తో మేము 2 సంవత్సరాలు ఐఆర్ తీసుకున్నాం లేట్ అయిపోతే కమిషనర్. దాన్ని పెంచి ఇచ్చారు ఇమ్మీడియట్ గా. 27% ఐఆర్ అంటే మధ్యంతర భృతిలాగా ఇస్తూ ఉమ్. పిఆర్సీ కమిషన్ నివేదిక ఇచ్చేందుకు లేట్ అయింది. అవును. ఉమ్. ప్రభుత్వం చర్చలు చేయలేదు. ఎందుకంటే 2020-21 కరోనాతో గందరగోళం అయిపోయింది. అవును. మేము కూడా ఒత్తిడి చేయలేకపోయాం, బతికితే చాలు దేవుడు అన్నట్టుగా ఉంది అప్పుడు అందరూ. అవును. ఆ పరిస్థితుల్లో మేము కూడా సహకరించాం. ఉమ్. కానీ మాకు ఇంకా లేట్ అవుతుందా అని మేము గొడవ 2021లో కరోనా తగ్గిన తర్వాత గొడవ చేస్తే ఇవ్వకపోతే అప్పుడు చలో విజయవాడ పెట్టాం. ఉమ్. ఆ చర్చల తర్వాత అప్పుడు దాకిస్తున్న 27కు తగ్గించి ఇవ్వకూడదు, అది సాంప్రదాయం ఉమ్. కాదు.
సాంప్రదాయమే కాదు. 27% ఐఆర్ ఇచ్చారంటే ఉమ్, అది దానికన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తారు, తక్కువ ఉంటే తక్కువ అవుతారు. స్పష్టంగా పిఆర్సి కమిషనరే 30% తేడా ఉందని ఇచ్చాడు ఆయన. ఓకే. 30 అంటే ఎంత ఇవ్వాలి? 27 ప్లస్ 3 కలపాలి. ఉమ్, అది తీసేసి 23% వెళ్ళిపోయాడు, బ్యాక్ వెళ్ళిపోయాడు ఆయన. ఉమ్. ఇది ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి అంటే అలజడికి అప్పటికి ఇన్ని సంవత్సరాల పాటు మీకు పే చేశారండి 27%? 2 సంవత్సరాల చిల్లర. ఇప్పుడు 2 సంవత్సరాలు పే చేశారు కదా, అది ఇక అంతటితో అయిపోయింది, కొత్తగా మాత్రం 23% ఇస్తామని చెప్పారా? 23% ఇస్తామన్నారు. అనటమే కాదు, మీకు 23% కదా ఇప్పుడు ఫిట్మెంట్ అయింది, ఉమ్, మేము 27% ఇచ్చాం కదా 2 ఏళ్ల నుంచి, ఆ ఉమ్. 4% కూడా వెనక్కి ఇవ్వండి అని అడిగాడు మమ్మల్ని. ఎంత దుర్మార్గం ఓకే. చూడండి. ఆ ఉమ్, 4% కూడా వెనక్కి ఇవ్వండి, మీరు తిరిగిందంతా మాకు కక్కేయండి అన్నారు. ఉమ్, అప్పుడు మేము మళ్ళా గొడవ చేసి, మీరు అలా ఉమ్, మాట్లాడటం మంచి పద్ధతి కాదు, దీనికి ఉమ్, పెంచాల్సింది పోయి తగ్గిస్తానంటున్నారు, గొడవ పెట్టుకున్నాం. ఉమ్, అప్పుడు సరే ఇస్తామని చెప్పి ఒప్పందం అయికొని పిఆర్సి కమిషన్ అది రికమెండేషన్ 23 ఫిట్మెంట్ కి మిగిలినటువంటి దానికి రావాల్సినటువంటి అరియర్స్ రెండు ఉమ్, వేల ఇరవై నుంచి మనం 2021 డిసెంబర్ దాకా ఉమ్, రావాల్సిన అరియర్స్ అన్ని కూడా లెక్క కట్టి ఇవ్వాల్సిన బాకీ ఉంది. ఉమ్, సో ఆ అరియర్స్ అంటే అప్పుడు దాకా డిఏలని కలుపుతారు కదా, అప్పటి వరకు ఉన్న డిఏలు ఎన్ని పిఆర్సి లెక్క కడతారు. ఉమ్. లెక్క కడితే ఆ డిఏలు ఇదంతా మెర్జ్ చేస్తే ఎంత గ్యాప్ వస్తుందో కాదు సార్, ఆ ఇక్కడ ఇక్కడ బొప్పరాజు గారు ఒక క్లారిఫికేషన్. ఇప్పుడు 27% అంత ముందు వరకు ఇచ్చారు, కాదు 23% ఇస్తామన్నారు. ఆ తర్వాత మీరు ఆందోళన చేస్తే మళ్ళీ 27% ఇస్తామన్నారా? లేదు లేదు, 23 ఫిట్మెంట్. అయితే 23. 4% మాకేమన్నారంటే ఆ ఆ, 23% ఫిట్మెంట్ అయింది కదా, ఉమ్, ఫిట్మెంట్ అయితే తేడాలు వస్తాయంటే డిఏలు ఎన్ని కలిపి పే స్కేల్స్ తో కలిపితే ఉమ్, ప్రతి నెల ఉద్యోగికి జీతం తేడా వస్తుంది, పెరుగుతుంది. ఉమ్, అంటే అప్పటి వరకు బేసిక్ మీద, ఇందాక మీరు అన్నారు కరెక్ట్ పాయింట్, బేసిక్ మీదనే తీసుకుంటున్నాం మేము అయ్యారు. ఉమ్, కానీ ఇప్పుడు టోటల్ టోటల్ పే వచ్చేటువంటి జీతం మొత్తం మీద వేయాలి బిల్లులు. ఉమ్, అంటే హెచ్ఆర్ఏ డిఏలు ఎన్ని కలపాలి కదా, ఉమ్, కలిపితే మొత్తం జీతం మీద 23% కట్టాలి. ఉమ్, అప్పుడు జీతం పెరుగుతుంది. ఉమ్, అయితే ఈ పెరిగిన జీతం ఎక్కువ రాదు, అంటే 4% 5% తేడా ఉంటది కదా. ఉమ్, మీకు 4% ఎక్కువ ఇచ్చాము కాబట్టి ఆ ఉమ్, ఎక్కువ ప్లస్ మీకు పెరిగింది టాలీ అయిపోతుంది కాబట్టి రద్దు చేసుకున్నాం ఇద్దరం అన్నాడు ఆయన. ఉమ్, మేము అట్లా తప్పది, మీరు వెనక్కి అడగకూడదు, మాకు ఎంత వస్తే అంత 3% రాని, 4% పెరగని, 5% పెరగని, మాకు ఉమ్. మొత్తం మీద టోటల్ టోటల్ పే మీద మాకు ఎంత అయితే వస్తుందో ఆ గ్యాప్ ఇవ్వాలంటే అప్పుడు ఒప్పందం చేసుకున్నాం. ఓకే. చేసుకొని సరే ఇస్తామని అన్నారు. ఉమ్, ఆ తర్వాత ఒప్పందాలు కూడా అమలు చేయలేదు. ఉమ్. అంటే ఈ రిటైర్డ్ విధంగా ఎంప్లాయీస్ పెరిగిందేనా ఇప్పుడు ఎరియర్స్ అంటే అదే ఇవ్వలేదా? అయ్యారు సార్, అదే పెరిగిందే. అది ఎంత అంటే అమౌంట్ ఎంత అండి? సుమారుగా నాకు ఉన్న అవగాహన, అంటే బిల్స్ వేస్తే కానీ మనకు ఉమ్, స్పష్టంగా రాదు సార్. ఉమ్, మామూలుగా అయితే 12,000 14,000 కోట్లు 15,000 కోట్ల దాకా ఉంటుంది ఉమ్. మొత్తం మీద లెక్కేస్తే. 10,000 కోట్లు ఇప్పుడు అయితే తగ్గదు ఇప్పుడు మీరు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడతా, ఆ, సార్. దాదాపు 28,000 కోట్ల రూపాయలు ఏరియర్స్ ఉన్నాయి, ఆ, గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కొంత ఇచ్చింది, అయినా కూడా ఇంకా 25,000 కోట్ల ఏరియర్స్ ఉన్నాయి అని అని అన్నారు కదా. వాళ్ళే వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అంటే ఉమ్, డిఏరియర్స్ కూడా ఉన్నాయి కదా సార్. డిఏలు ఉమ్, మాకు అరియర్స్ ఇవ్వలేదు. ఉమ్, 1/7/2018 నుంచి ఉమ్, డిఏరియర్స్ రాలేదు. మధ్యలో ఉమ్, కరోనాతో 3 డిఏలు ఆపేశారు. 3 డిఏలు మాత్రం 2020, ఉమ్, 2021 జనవరి ఉమ్, డిఏ అంతవరకు ఆపేశారు. సో ఆ ఉమ్, 3 ఫ్రీజ్ అయిపోయినాయి, మేము కూడా అడగం, మిగిలినవన్నీ ఉమ్, ఇవ్వాల్సిందే. 1/7/2000 అంటే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 14-19లో 2001-7-2018 నుంచి డిఏ ఇవ్వలేదు వీళ్ళు, పొత్తు పొత్తు. కాదండి, వీళ్ళు డిఏలు మీరు 6 నెలలకు ఒకసారి అన్నారు కదా, అవును. 6 నెలలు అవగానే ఆ డిఏ ఆటోమేటిక్గా రాదా మీకు మళ్ళీ దాన్ని? అదే సార్ మరి, ఇదే సార్ అదే మేము కోరుకునేది. ఉమ్, ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న ఐఏఎస్ అధికారులకు అందరికీ పడిపోతుంది, ఉమ్. కానీ మేము కింద పనిచేసే ఉద్యోగులకు ఎందుకు ఇవ్వటం లేదు, అదే మా ప్రశ్న. అంటే ఉద్యోగులకు వాళ్ళ ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలన్నమాట. మళ్ళీ జీవో ఇవ్వాలి. ఉమ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీవో వస్తుంది, రాగానే పాపం అదే నెలలో వేసేసుకుంటారు వాళ్ళు. ఉమ్.
కానీ ఆ కింద ఉమ్, అసలు పనిచేసేటువంటి రూట్ లెవెల్లో పనిచేసే ఉద్యోగులు ఈ లక్షలాది మందికి అదే ఉమ్, జీవోను వర్తింపజేస్తే వెంటనే ఇచ్చేయాలి. గతంలో అట్లాగే ఉండేది. ఓకే. ఇదంతా గత 10 ఏళ్ల నుంచి వచ్చిన చరిత్రే తప్ప అంతకు ముందు లేదు సార్ ఇలా. అంటే 2014 తర్వాత నుంచే. అంటే 2017, 18 నుంచి బాగా బ్లాక్ అయిపోయింది. ఉమ్, 17, 18 నుంచి ఉమ్, అప్పుడు దాకా బాగానే ఉన్నాయి. ఓకే. డిఏ అయితే అక్కడి ఇప్పుడు నుంచి పడతా వస్తున్నాయి. బొప్పరాజు గారు, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పిఆర్సి ఇప్పుడు వెయ్యాలనే, లేక ఆల్రెడీ ఉన్న ఎరియర్స్ పే చేయాలనా? సార్ ఒక్కటే నేను అడిగేది. ఉమ్, గత ప్రభుత్వం మిగిలిచ్చింది 28,000 కోట్లని వాళ్ళే స్పష్టంగా 2024 జూలైలో రాగానే వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఉద్యోగులకు ఉమ్, ఇన్ని వేల కోట్లు పెండింగ్ అని వాళ్ళు ఇచ్చారు వైట్ పేపర్. ఇది ఇప్పుడు ఇచ్చిన ఉమ్, శ్వేతపత్రం ఆ రోజు ఇచ్చారు వాళ్ళు. అవును, అవును, ఇచ్చారు. అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రత్యక్షంగా ఆర్థిక శాఖ మంత్రులు చెప్పారు ఉమ్, ఉద్యోగులకు ఇంత బకాయి పెట్టిపోయారు అని. అవును, ఆ బకాయి ఏమీ తేడా లేదు, అది అట్లే ఉంది. ఓకే. అది వడ్డీ పెరిగి వడ్డీ వడ్డీ ఇస్తే ఎంత పెరిగిద్దో ఆలోచన చేయండి మీరు. ఉమ్, కానీ ఎంత అమౌంట్ అండి అది? అది 28,000 కోట్లు అని చెప్పారు సార్. ఉహుం. అంటే ఇది అన్ని అయితే రకాల ఏరియాస్ ఉంటాయి అందులో ఏంటి? పిఆర్స్ అరియర్స్, డిఏ అరియర్స్, ఉమ్, సరెండర్ లీవులు, ఎర్రన్ ఉమ్, లీవులు ఇవన్నీ ఉంటాయి ఉమ్. సార్ కలిపి. అంటే ఒక ఉద్యోగికి అండి యావరేజ్న ఎంత బాకీ ఉన్నట్టు? సార్ యావరేజ్న గత ప్రభుత్వం మాకు పెట్టిపోయింది 3 లక్షల చిల్లర యావరేజ్ ఉంటుంది సార్ వాళ్ళకి. మాకు ఉమ్, 2.5, 3 లక్షల రూపాయలు తగ్గదు సార్. ఉమ్, అయితే అదృష్టం ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఏజ్ని పెంచారు రమేష్ గారు. అవును. రిటైర్మెంట్ ఏజ్ని 60 నుంచి 62 చేసి తెలివిగా ఉమ్, 2 ఏళ్ళు బెనిఫిట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేకుండా తప్పించుకున్నారు. ఓకే. అయితే ఈ ఉమ్, రిటైర్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఈ ప్రభుత్వం రాగానే స్టార్ట్ అయిపోయినాయి. 2024 జనవరి నుంచి మొదలైపోయింది. ఓకే. సో 2024 నుంచి రిటైర్ అయినటువంటి అంతకుముందు ఎవరికి ఏమీ లేవు బకాయిలు, వాళ్ళు ఉమ్, క్లియర్ చేశారు. 2024 నుంచి రిటైర్ అయిన వాళ్ళందరికీ 2 సంవత్సరాలుగా గ్రాట్యుటీలు, జీపీఎఫ్లు అంటే మేము దాచుకున్న జీపీఎఫ్లు, మేము దాచుకున్న ఏపీజీఎల్ఐలు, మేము కట్టిన సిపిఎస్ ఉమ్, కంట్రిబ్యూషన్ ఇవన్నీ ఆగిపోయినాయి. ఈ ఆగిపోయిన ఏదైతే రిటైర్ అయిన వాళ్ళే కదా ఈ 2024 తర్వాత వాళ్ళందరికి ఇచ్చిన వీళ్ళు చెప్పే 30,000 కోట్ల రూపాయలు. ఆహాహా, ఓకే. చూడండి, ఈ 30,000 కోట్లలో గ్రాట్యుటీ అనేది రిటైర్ అయిన వాళ్ళది. ఉమ్, అంటే అది వాడు ఇన్ని సంవత్సరాలు 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే అతనికి ప్రభుత్వం పోతూ పోతూ ఇచ్చే వృత్తి లాంటిది అది. అది అనివార్యం. మిగతాది ఏదైతే మీరు చూడండి, అందులో జీపీఎఫ్ జీపీఎఫ్లు ఎక్కువ ఉంటాయి. అంటే మేము ఉమ్, దాచుకున్న డబ్బులు వేల కోట్లలో ఉంటాయి. ఆ ఉమ్, జీపీఎఫ్ అంతా మేము దాచుకొని జీతంతో పాటు ఇచ్చినట్టు చెల్లి చేసుకున్నారు. ఆల్రెడీ అయిపోయింది అది. మేము ఉమ్, ట్రస్టీగా ప్రభుత్వం దగ్గర బ్యాంక్ లాగా దాచుకున్నాం అది. ఉమ్, అంతే తప్ప రెండోసారి పేమెంట్ కాదు ఇది. అవునండి. మేము ఉమ్. దాచుకుంది మాకు వెంటనే ఇచ్చేయాల్సింది పోయి మళ్ళీ పేమెంట్ కింద చూపిస్తున్నారు ఇప్పుడు 30,000 కోట్ల. ఆలోచన చేయండి రమేష్ గారు. అంటే ఈ 30,000 కోట్లు ఈ జీపీఎఫ్ ఇట్లాంటివైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏనా? రిటైర్ అయినటువంటి వాళ్ళయి లేదా సర్వీసులో ఉన్నోళ్ళు దాచిపెట్టుకొని మధ్యలో అవసరం అయితే తీసుకుంటాం. మా తీసుకున్నవి. వైద్య ఓకే. వైద్య ఓకే. ఖర్చులకనో ఇంకొక ఉమ్, దానికనో అడుగుతాం. అదంతా ఉమ్, బ్యాంక్, అది ఒక ట్రస్ట్ మాకు. దాంట్లో ఉమ్, దాచుకున్నాం మేము. లాకర్ అది. ఉమ్. లాకర్లో ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు కదా. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, దీన్ని కూడా తస్కరించి దాన్ని కూడా వాడేశారు. అప్పుడేదో వార్తలు వచ్చినాయి. వార్తలు వచ్చినాయి, ఉమ్, గందరగోళం అయింది. ఇప్పుడు కూడా ఉమ్. వాడేస్తున్నారు. ఇప్పుడేం మార్పు ఓకే. లేదు, ఇప్పుడు ఆహా. కూడా వాడేస్తారు. అంటే కాదండి, కానీ ఎట్లా వాడేస్తారు ఇప్పుడు? ఉద్యోగుల జీపీఎఫ్ అమౌంట్ గవర్నమెంట్లో ఒక అకౌంట్లో ఉంటుందా అది? ఒక అకౌంట్, అది పబ్లిక్ అకౌంట్ అంటారు దాన్ని. ఉమ్, ఆ పబ్లిక్ అకౌంట్ లో మా కన్సాలిడేట్ పేలో జీతం ఇస్తారు సార్. ఉమ్, జీతం ఒకవేళ అవును. నాకు 1,10,000 అనుకోండి, లక్షా ఉమ్, పది మొత్తం జీతం. లక్షా ఉమ్, పదిలో మొత్తం జీతంలో జీపీఎఫ్ ఒక 10,000 అని, ఏపీజీఎల్ఐ ఒక 2,000 అని, సిపిఎస్ కంట్రిబ్యూషన్ ఒక 2,000 అని డిడక్ట్ ఉమ్, చేస్తే ఉమ్, మిగిలినటువంటి 90,000 నేను జీతం తీసుకుంటాను నా అవును, చేతికి. అవును. మిగతా 25,000 అక్కడ దాచిపెట్టేస్తా నేను. ఉమ్, ఆ దాచిపెట్టింది నాకు కదా రావాలి మళ్ళీ. అవును. ఓసారి పేమెంట్ అయిపోయింది కదా 1,10,000 నాకు,
ఉమ్. మళ్ళీ ఇప్పుడు ఎట్టు వచ్చింది సార్ పేమెంట్ మళ్ళీ? ఓకే. ఆలోచన చేయండి. అంటే మా సో డబ్బులే మాకు ఇచ్చి దాన్ని పేమెంట్ కింద చూపిస్తున్నారు అని అంటారు మరి మీరు, అంతే ఎంత కదా? అన్యాయం సార్ ఇది, చూడండి సార్. ఓకే. ఎవరికి అయితే సర్వీస్ లో ఉన్న వారికి ఒక్కరికి కూడా ఒక్క రూపాయి రాలేదు. ఓకే, ఈ 2 ఏళ్లలో. ఒక్క రూపాయి కూడా ఈ రోజు కూడా చెల్లింపులు లేవు. ఉమ్. గంటా పదంగా చెప్తాను. ఓకే. అన్ని అయితే ఇప్పుడు గతంలో రిటైర్ అయిన వాళ్ళే. ఓకే, ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటండి? మీరు మీరు దేని గురించి మీ ఆందోళన? మేము బాగా ఆవేదన చెందినటువంటి విషయం, ఈ ఉమ్. కూటమి ప్రభుత్వం మేము అందరం కూడా కావాలని కోరుకొని తీసుకొచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది, జగమెరిగిన సత్యమే. అటువంటి కూటమి ప్రభుత్వం పిఆర్సి కమిషనర్ నియమించకపోయేసరికి మాకు భయము, ఆందోళన అన్ని మొదలైపోయినాయి. ఏంటి ఓకే. వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ప్రభుత్వం ఏమనుకుంటుంది? ప్రతి ఉమ్. దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. మేము ఉమ్. పని చేయకపోతే ఎట్టయితే పద్ధతులు ఉన్నాయో మాకు శిక్ష ఉమ్. వేస్తారో, మరి ప్రభుత్వం కూడా అదే పద్ధతులను పాటించాలి కదా, ఉమ్. అదే జీవోలను పాటించాలి కదా. ఉమ్. తను 2024 జనవరి డిఏ ఇచ్చారు. ఉమ్. జనవరి డిఏని 10% మేలో తీసుకోమన్నారు. ఉమ్. 2024 జనవరి డిఏని ఒక్క ఉమ్. డిఏని ఇస్తే, గత ఉమ్. ప్రభుత్వం ఇవ్వకుండా వెళ్ళిపోతే ఆ ఉమ్. ఒక్క డిఏని వీళ్ళు రిలీజ్ చేశారు. కానీ ఆ ఉమ్. ఒక్క డిఏని ఉమ్. మీరు క్యాష్ ఎప్పుడు ఇచ్చారు? అరియర్స్ ఎప్పుడు తీసుకోమన్నారు? మే జీతంతో తీసుకోమన్నారు. ఈ ఉమ్. రోజుకి ఆ జీతంతో ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా లేదు. ఉమ్. డిఏ అరియర్స్ ఎవరూ తీసుకోలేదు, ఒక్క రూపాయి కూడా. ఓకే. ఉమ్. ఎందుకని? పిఆర్సి ఉమ్. కమిషన్ నియామకం ఎందుకు చేయలేదు? ఉమ్. మరి మీరు వచ్చినాక 1/7 నుంచి కదా డిఏలు ఇవాళ మొదలవుతాయి, 2024. అవును. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయలేదు. ఓ. ఈ ఉహు. ప్రభుత్వంలో డిఏలు ఎందుకు రిలీజ్ చేయలేదు? గత ప్రభుత్వంలో ఉన్న డిఏ ఎంత అనేది పెరుగుంటుందండి డిఏ అప్పటికి ఇప్పటికి, ఈ 24 జూన్ జూలై నుంచి? సార్ ఇప్పటి వరకు 5 డిఏలు లెక్కేస్తే 11.84 అంటే 12% ఉమ్. డిఏలే మేము అనౌన్స్ చేయాలి. ఇంకా అరియర్స్ కాదండి, అనౌన్స్ అవును. చేయాలి. ఆ ఉమ్. అనౌన్స్మెంట్ అంటే మీరు చూడండి, అంటే ఇవ్వాలి వందకి బేసికల్లీ. ఉమ్. 12 రూపాయలు లెక్కేయండి, మీరు ఎన్ని కోట్లు అవుద్దో. ఉమ్. ఉమ్. అలాగే సరెండర్ లీవులు 2022 నుంచి ఈ ఉమ్. రోజుకి సరెండర్ లీవ్ దిక్కుమొక్కు లేదు. అంటే సరెండర్ లీవు, అంటే ఏంటండి సరెండర్ లీవ్? అంటే మీకున్న లీవ్ని మీరు వెనక్కిస్తే ఇచ్చే డబ్బులా? ఎస్ సార్, మేము లీవ్ పెట్టుకోకుండా దేనికి వాడుకోకుండా మేము ఉమ్. దాచిపెట్టి దాన్ని ఉమ్. ఎందుకు ఏదన్నా మనకు పర్పస్కి వస్తుందని దాచిపెట్టుకుంటాం. పోలీసులు అయితే పాపం వాళ్ళకి అదనంగా మాకు ఒకటే ఇస్తే వాళ్ళకి 2 ఇస్తారు అదనంగా. ఉమ్. ఉమ్. అలా పోలీసులు అయితే ఏదో ఒకటి ఎల్ఐసి కట్టుకోవాలనో, లేకపోతే ఏదో ప్లానింగ్ ఉంటుంది సార్. ఉద్యోగి కదా, జీతంతో కరెక్ట్ గా లెక్కలేసుకుంటారు. టీచర్లు ఉమ్. కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ పర్ఫెక్ట్ ఉమ్. గా లెక్కలేసుకొని ఆ టయానికి వచ్చేసరికి ఏదో ఒక దానికి వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి పెట్టుకుంటారు. అవన్నీ ఛిద్రమైపోయినాయి సార్. ఎవరికి ఉమ్. సంబంధం లేదు. ఎందుకంటే ఒక్క సరెండర్ లేదు ఇప్పుడు. ఇప్పుడు చూడండి, మొత్తం సంవత్సరానికి కాదండి, ఈ సరెండర్ లీవ్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తారా అమౌంట్? సంవత్సరానికి మాత్రమే 15 రోజులు ఇస్తారు సార్. అదే ఇప్పుడు సరెండర్ ఎప్పుడు చేసుకుంటారు? సరెండర్ చేసుకొని డబ్బులు ఎప్పుడు ఒక తీసుకోవచ్చు? నెల ఇస్తుంది వాళ్ళు. సెప్టెంబర్ అయినా ఒక నెలలో ఇచ్చి ఈ నెలలో ఉమ్. పెట్టుకోండి అని చెప్తారు బిల్లులు. ఓకే. ఉమ్. ఆ నెల రోజులు ఓపెన్ చేస్తారు టైలు. ఆ నెల ఉమ్. అయిపోగానే క్లోజ్ చేస్తారు. ఉహుం. అందరూ ఓకే. పెట్టేసుకుంటారు. ఎవరైతే దాచుకున్నారో ఉమ్. వాళ్ళందరూ మాక్సిమం ప్రతి ఒక్కరూ వాడతారు దాన్ని. కాబట్టి ఆ టైము ఇవ్వలేదన్నమాట ఇప్పటి వరకు మీరు అనేది, ఆ అసలు విధంగా అప్లై బిల్లులు వేసాం, చేసుకోవడానికి అవకాశం. బిల్లులు అయిపోయినాయి, టైలు ఉమ్. ఇచ్చేశారు, అన్ని ఉహుం. బిల్లులు అయిపోయి ఆగిపోతాయి సిఎఫ్ఎంఎస్ లో. ఓకే, పేమెంట్ జరగల. ఓకే. పేమెంట్ జరగదు. ఆ. పేమెంట్ జరగదు. ఇలా ఉమ్. పేమెంట్ జరగాల్సిన పేమెంట్ ఉమ్. మీకు సుమారుగా 10,000 కోట్లు ఒక్క ఈ ప్రభుత్వం వచ్చినాక సరెండర్ లీవ్లు ఉంది అబ్బో. చాలా పెద్ద అమౌంట్. సార్. అదే సార్, ఓకే. చూడండి మీరు అందరూ ఉమ్. గమనించండి. మేమేదో మా కొత్తగా బోనస్లు కానీ, కొత్తగా ఉమ్. అదనంగా జీతం కానీ, ఉచితంగా మాకెందుకు ఇట్లేదు కానీ ఒక్కటి అడగట్లేదు. ఇవన్నీ జీతాల లోపల భాగం. జీతాల లోపల జీతంలోతో పాటు రావాల్సినటువంటి దాని బకాయిలే మేము అడుగుతున్నాం. ఉమ్. ఓకే. సరే, మేమేమన్నామంటే సార్, గత ప్రభుత్వం 1,000 కోట్లు పెట్టిపోయింది, ఉమ్. దాన్ని మీరు ఎంత ఉమ్.
హలో. రిటైర్ సార్ కట్ అయిందండి, మళ్ళీ చెప్పండి. గత ప్రభుత్వం. సార్ ఒక్క నిమిషం కట్టే వస్తుందా నా వాయిస్? ఇప్పుడు వస్తుందండి. గత మీది ప్రభుత్వంలో పిక్చర్ పోయింది, మీది వీడియో పోయింది. 1 minute సార్. ఆ, ఓకేనా సార్? వచ్చిందండి. ఆ, మనకి మేమేమి కోరామంటే ప్రభుత్వాన్ని, ఉమ్, గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ పెట్టిపోయినటువంటి మీరు చెప్పే 20,000 కోట్ల 28 కోట్ల ఏదో చెప్పారో ఉమ్, దాన్ని ఇదిగో పిఆర్సి అరియర్స్ ఎంత ఉంది, డిఏ అరియర్ ఎంత ఉంది అని పే స్లిప్పులు అడుగుతున్నాం సార్. అది ఇవ్వలేరా సార్? ఇది న్యాయం కదా సార్? చెప్పండి మీరు. అంటే ఉమ్, లేకపోతే ఏమవుతుందంటే సార్, ఎందుకయ్యా నీకు అని అడగొచ్చు మీరు. ఒక ఉద్యోగి సడన్గా చనిపోతాడు, అటు బిల్లులు ఎవరు వేయాలి సార్? ఇంట్లో వాళ్ళకి ఏమైనా తెలిసిద్దా ఏ బిల్లు అడగాలి అసలు? కనీసం భార్యకి పిల్లలకి తెలుస్తుందా? ఆ పే స్లిప్లో ఉంటే అయ్యా ఈ పే స్లిప్లో మా ఆయనకి ఇంత రావాలని చచ్చిపోయినోడు తీసుకెళ్తుంది. లేదు రిటైర్ అయిపోయాడు, వాడికి రిటైర్ అయిపోయినోడికి అసలు భార్య కూడా ఉండదు, ఆడు చచ్చిపోయాడు అనుకుందాం, ఎవరు సార్ అడిగేది? అంటే ఈ బిల్లు మొత్తం గల్లంతు చేద్దామనే, ఈ డబ్బులన్నీ కూడా ఎత్తేసేద్దామనే, ఏదో ఒక రోజు రద్దు చేసుకుందామనే? ఎంత దుర్మార్గం సార్! మా నోటి కాడిది మేము కష్టపడిన కూలీ డబ్బులు సార్ ఇవి. ఈ డబ్బుని మీరు లెక్కలు చెప్పి అంటే మీరు ప్రతి ఉద్యోగికి కాదండి బొప్పరాజు గారు, ప్రతి ఉద్యోగికి ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళు రిటర్న్గా ఎక్కడ ఇవ్వడం లేదు అని చెప్పి అంటున్నారా? ఎస్, రిటర్న్ గా పే స్లిప్ లో కానీ లేదా ఒక బాండ్ ఇవ్వండి. ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చారు ఒక 5 ఏళ్ల క్రితం, అయ్యా మీకు పిఆర్ సరియర్స్ ఇదిగో ఒక్కొక్కరికి ఇదిగో ₹1,00,000 రావాలి, 2 లక్షలు రావాలి అని ఒక బాండ్ ఇచ్చారు. ఆ బాండ్ ఇంట్లో పెట్టుకుంటే నేను చచ్చిపోయినా తీసుకొచ్చుకుంటారు సార్ వెళ్ళి. ఏదో ఒకటి ఓకే. ఇవ్వాలి కదా మా చేతికి. వీళ్ళు లెక్కలు చెప్పేసి వీళ్ళు గమ్ముకి వెళ్ళిపోతారు. వీళ్ళ కాదు ప్రభుత్వం లెక్కలు ఇంతవరకు చెప్పలేదు. బొప్పరాజు గారు, మీరే కదా బిల్లులు తయారు చేసేదాన్ని, మీ ఉద్యోగులే కదా, మీకు తెలియకపోవడం ఏంటి? మీకు ఎవరికి అదే ఎంత సార్, బిల్లులు రావాలనేది? ఇప్పుడు మారిపోయింది సార్. బిల్లులు రిటర్న్ గా చేత్తో తయారు చేసేది కాదు ఇప్పుడు. మ్యాన్ స్క్రిప్ట్ లేదు, అంతా కూడా ఆన్లైన్. సింగిల్ విండో పెట్టుకున్నారు, సిఎఫ్ఎంఎస్ అని పెట్టుకున్నారు. సిఎఫ్ఎంఎస్ లో టైల్ ఓపెన్ చేయకపోతే మీరు కనీసం టచ్ చేసినా కూడా రాదు. అది జీతం కాదు కదా, ఏమి రావు మీకు. మ్మ్. అయినా బటన్ నొక్కాలి. అంత కేంద్రీకృతం అయిపోయింది ఒకే చోట. ఎక్కడా కూడా ఎవ్వరికి ఏం అర్థం కాదు అది. మ్మ్. అసలు సబ్ హెడ్ 800 అని ఒకటి ఉంది, అది గల్లంత అయిపోయినాయి, బిల్లులు కూడా లేవు. అదేంటండి? అవును సార్, 1/7/2018 డిఏ అరియర్స్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చామని చెప్పింది 6 నెలల క్రితం. మ్మ్. ఈ రాష్ట్రంలో సగం మందికి కూడా రాలేదు ఆ డిఏ అరియర్స్. సగం మందికి ఎందుకు రాలేదో 11 పాయింట్లు పెట్టి ఆర్థిక శాఖగా రాస్తే వాళ్ళ అధికారులు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం ఒప్పుకుంటే మేము ఇస్తాం బొప్పరాజు, అప్పుడు దాకా మేము టైల్ ఓపెన్ చేయలేం బొప్పరాజు అని చెప్తుంది. సగం మంది రిటైర్ అవ్వక సగం మంది సర్వీస్ వాడికి ఇంతవరకు అది లేదు. ఓ. మ్మ్. సార్ మేము చెప్పేది నిజం సార్. అబద్ధం అయితే వాళ్ళ అధికారులు వచ్చి బయట చెప్పమనండి మేము చెప్పేది అబద్ధమని. మ్మ్. 1000 కోట్లు మీరు ఊరుకుంటారా సార్? మీకు ఎవరైనా ఒక ₹1000 బకాయి ఉంటే మీరు ఊరుకుంటారా సార్? అది కూడా ప్రభుత్వం ఉచితంగానో బోనస్గానో ఇచ్చిన డబ్బు అయితే ఏమైనా మేము ఉచితంగా ఇచ్చేది మీకేం దబాయిస్తున్నాం అని అడగొచ్చు. నా జీతం, నా కష్టం, నెలల తరబడి నేను చేసిన కష్టం అది. దాన్ని లెక్కలు చెప్పారంట. లేనిపోయింది క్రియేట్ చేసి మా మీదే లెక్కలు ఎక్కువైపోతాయి, 100% పోతుందని. అది అక్కడికి వద్దాం బొప్పరాజు గారు, మరి అక్కడికి అక్కడికి వద్దాం అది అంత ముందు. ఫాస్ట్, మరి అంత కాదు త్వరగా బొప్పరాజు చెప్పిన గారు, అక్కడికి వాళ్ళకి. వద్దాము. క్లారిటీ Yes, కోసం sir. ఫస్ట్ మీరు ఇప్పుడు ఫైనల్గా మీరు మరి గత 2-3 రోజులుగా ప్రెస్ మీట్లు కూడా పెట్టారు, ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ప్రధానమైనటువంటి 3-4 డిమాండ్లు ఏమిటి? సార్ ప్రధానంగా మాకు గతంలో ఇవ్వాల్సినటువంటి కానీ ఇప్పుడు రావాల్సినవి కానీ లెక్కలు స్పష్టంగా చెప్పి మా పే స్లిప్లో కానీ లేదా మాకు బాండ్ కానీ ఇవ్వాలి. లెక్కలు చెప్పాలి, పారదర్శకంగా లెక్కలు చెప్పాలి. నీ ప్రభుత్వ ఉద్యోగులకే ప్రభుత్వం లెక్కలు చెప్పి పారదర్శకంగా లేకపోతే మనం పాలన ఏ విధంగా చేస్తాం? మిగతా వాళ్ళకి ఏమని చెప్తాం మనం? కాబట్టి మాకు లెక్కలు తేలాలి. 2, పిఆర్సి కమిషనర్ని 2 సంవత్సరాల క్రితం ఆయన రాజీనామా చేస్తే ఇంత రోజుకి వేయలేదు. కాబట్టి పిఆర్సి కమిషనర్ వెంటనే నియమించాలి.
మేము 3 సంవత్సరాలుగా ఐఆర్ కోల్పోతున్నాం. అంటే ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర భృతి పక్క తెలంగాణ రాష్ట్రం ఈరోజు 3 సంవత్సరాలుగా వాళ్ళు ఐఆర్ తీసుకుంటున్నారు. 1/10/2023 నుంచి ఐఆర్ తీసుకుంటున్నారు. కానీ మాకింతవరకు లేదు. అదే తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో 30% ఫిట్మెంట్ అయింది వాళ్ళకి. వాళ్ళకి 7% కోల్పోయాము. వాళ్ళకి 30, మాకు 30, ఇద్దరికి 30 అని చెప్పి రికమెండ్ చేసింది. కానీ మాకు వీళ్ళు కట్ చేసింది ఆ ప్రభుత్వం. 7% జీతం వాళ్ళు అదనంగా తీసుకుంటున్నారు. తెలంగాణ ఇంక్రిమెంట్ ఒకటి అదనంగా తీసుకుంటున్నారు. 5% అయ్యారు, 3 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నారు. లెక్కేయండి, 14-15% ఈ ఉద్యోగుల కన్నా ఉద్యోగులు ఎక్కువ తీసుకుంటున్నారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మన ప్రభుత్వం చెప్తుంది కదా, తెలంగాణ వాళ్ళు 40% ఖర్చు అని. వాళ్ళతో పోల్చి చూపించినప్పుడు వాళ్ళతో పోల్చి మా జీతం కూడా చూపించవచ్చు కదా, అది చూపించలేదు. వాళ్ళకి మనకి మంచి పాయింట్ చెప్తా రమేష్ గారు మీకు. మనం 58, వాళ్ళది 42 షేరు, అది మర్చిపోతుంది ప్రభుత్వం. నేను 58 నా ఉద్యోగులు, వాళ్ళది 42నే. వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ నిష్పత్తి 42, అలాగే పంచుకున్నాం కదా. మళ్ళీ వాళ్ళు 44 ఉంటే నా ఖర్చు ఎంత ఉంది? 58 ఉంటే తప్పే ఉంది. వాళ్ళు 44 ఉంటే నాకు 58 ఉంది, ఇంకా తక్కువే ఉంటుంది. మా ఖర్చులు ఎవరెవరు ఖర్చులు కలిపారో మాకు తెలుసు. అది నేను అక్కడికి వస్తానండి, లాస్ట్ మాట్లాడదాం. అయితే ఐఆర్ ఇవ్వాలి. మీకు ఇందాకే చెప్పాను, మా గతంలో రావాల్సినటువంటి కానీ ఇప్పుడు రావాల్సిన కానీ అరియర్స్ కి మాకు లెక్కలు చెప్పాలి. అలాగే పిఆర్సి కమిషన్ నియమించాలి, ఐఆర్ ఇవ్వాలి. అదే విధంగా ఏదైతే ముసలోళ్ళు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని కూడా సడన్ గా రద్దు చేసుకొని కట్ చేశారు వాళ్ళకి 3%. ఆ 3%ని తిరిగి మాకు పునరుద్ధరణ చేస్తామని చెప్పి 2 సంవత్సరాల క్రితం డేటా తీసుకుంది ప్రభుత్వం. మేము ఇచ్చేస్తాం వెంటనే. ఎందుకంటే ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకి ఇచ్చింది ఆ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వీళ్ళే. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారే ఇచ్చారు. అది పోయిన ప్రభుత్వం తగ్గించింది. మేము రాగానే ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. అది ఇవ్వాలి. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీము ఎందుకు పనికిరాదు, మాకు జర్నలిస్టులు కలిపి పెట్టారు. అది ఈ రోజు మేము డబ్బులు లక్షలాది రూపాయలు కోల్పోతున్నాము. ఓకే, కాబట్టి దయచేసి మాకు ఏదైతే ఎంప్లాయీస్ హెల్త్ స్కీము 60 రోజుల్లో రెస్టోర్ చేస్తానని ముఖ్యమంత్రి గారే 18/10/2025 హామీ ఇస్తే, జీవో ఇస్తే, ఈ రోజు దిక్కులేదు. 60 రోజులు అయిందా లేదా? ఓకే. సో అది బొప్పరాజు గారు, ప్రధానంగా మీ డిమాండ్లు ప్రధానంగా ఏంటంటే, ఒకటి ఈ పిఆర్సి కమిషనర్ని నియమించాలి వెంటనే, ఈ ఇంటర్మ్ రిలీఫ్ని కూడా ఇవ్వాలి. ఈ ప్రధానమైన డిమాండ్లు ఇవి, అంతేనా? అంతే సార్. ప్రధానంగా పాత లెక్కలు మొత్తం ఇప్పుడు వరకు రావాల్సిన బకాయిల లెక్కలు చెప్పాలి. మా బిల్లు లేపిచ్చేసి అన్ని కూడా చెప్పారు అన్నమాట. స్లిప్పులు ఇవ్వాలి. 2 పిఆర్సి కమిషనర్ సంగతి చెప్పాలి. అలాగే ఐఆర్ రిలీజ్ చేయాలి, ఎందుకంటే ఇప్పటికే 3 ఏళ్ళు కోల్పోయాం కాబట్టి. అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి పునరుద్ధరణ చేయాలి. సో ఇప్పుడు సంగతి చెప్పాలి. ఇప్పుడు వీటికి సంబంధించి మొన్న ఈ మధ్య ప్రభుత్వం ఏదో చర్చలు జరిపింది కదా మీతోటి, ఏమైంది అది? అదే సార్, మాకేదైతే మేము ఏపీజేఎస్ అమరావతి పక్షాన మేము ఉద్యమాన్ని ఇక భరించలేము, ఈ ఆలస్యాన్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి మేము తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వంలో అన్ని రకాలుగా ఉన్నతాధికారులకు కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ అందరికీ చెప్పి చూసి 3 మాసాలుగా తిరిగి చివరికి తోటి సంఘాలతో కూడా చెప్పి వాళ్ళు కూడా కలిసి రాకపోతే అప్పుడు మేము ఒంటరిగా ఏపీజేఎస్ ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టి శ్రీకాకుళంలో మేము పోయిన నెల 12వ తారీఖున మొదటి ఉద్యమ సన్నద్ధ సభని స్టార్ట్ చేస్తుంటే, మీరు రండి, 2 రోజుల ముందుగా ఫోన్ చేసి చర్చలు చేద్దాం, మాకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మీ చర్చలు చేస్తామని చెప్పంటే 10వ తారీఖు 11వ తారీఖు 2 రోజులు ఏపీజేఎస్ అమరావతితో చర్చలు చేశారు. మేము చెప్పాము, అయ్యా మాతోనే కాదు అన్ని ఉద్యోగ సంఘాలు కలిపి తక్షణమే పెట్టండి, మా సమస్యలు పరిష్కరించండి అన్నాము. పోయిన నెల 22వ తారీఖున, అంటే జూలై 22న 4 మంత్రులు, అదేవిధంగా ఆల్ చీఫ్ సెక్రటరీతో సహా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అందరూ సమక్షంలో చర్చలు చేశారు. ఇందాక మీకు చెప్పిన 5 డిమాండ్లతో పాటుగా ఏదైతే పిఆర్సి కమిషన్ నియామకం, పాత లెక్కలు చెప్పటం, ఐఆర్ విడుదల చేయడం, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గురించి, అలాగే స్కీము,
వాటితో పాటి ఇంకా 25 డిమాండ్లు, అంటే మొత్తం 29 ప్రధానమైనటువంటి అంశాలు. అంటే వాళ్ళే చెప్పారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంక్షేమ పథకాలు ఇస్తామని మేనిఫెస్టోలో. ఆ అంశాలు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కానీ, ఇలా అనేక అంశాలు 29 తీసుకొస్తే అన్ని జెన్యూన్ డిమాండ్స్ తీసుకొచ్చి పెట్టాము. అందులో ఫైనాన్షియల్ మొదట చెప్పిన మిగతా నాన్ ఫైనాన్షియల్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ అంశాలన్నీ సహజంగా ఆ రోజన్నా చెప్తారు, లేదా మరుసటి రోజన్నా మన చర్చలు పెడతారు. ఇది సాంప్రదాయం దశాబ్దాలుగా. 40 సంవత్సరాల నుంచి నేను సర్వీస్లో ఉన్నాను. కానీ ఈరోజు విచిత్రం ఏమంటే 22వ తారీఖు జరిగితే ఈ రోజుకు మళ్ళీ పిలిచిన వాళ్ళు లేరు సార్. అంటే ఏం జరిగింది, ఏమిటి ఆలోచన ఏమిటి చెప్పలేదా? చెప్పలేదు సార్, ఏమీ లేదు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక్కసారి చర్చించి వెంటనే మీకు చెప్తాము, ఆ ఓకే. మంచి డిమాండ్స్ అన్ని మీరు చెప్పినవి కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు, నలుగురు ఓకే. మంత్రులు. ఓకే. సో ప్రస్తుతానికి ఒక రకమైన స్తంభన ఉందన్నమాట. ఏ ఏ రకమైన ప్రోగ్రెస్ లేదు మీ Yes, చర్చల్లో. sir. అంతే. ఓకే. ఆ, ఆ, ఇక్కడ ఒక విషయం ఒకటి ముఖ్యమైనది అడగాలండి మిమ్మల్ని. ఈ సార్, చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, దీని గురించి పూర్తి అవగాహన నాకైతే లేదు. కొత్తగా ఏదో జోనల్ ఫ్రేమ్వర్క్ అని పెట్టారు ఏపీలో. దానికి ఇటీవలనే రాష్ట్రపతి ఆమోదం కూడా వచ్చింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 అని. దీని ప్రకారం ఏంటంటే జోనల్ సిస్టమ్ ఒకటి పెట్టి ఏపీలో ఉద్యోగులు ఎక్కడ వాళ్ళు అక్కడే పనిచేస్తారు అని చెప్తున్నారు. వినిపిస్తుందండి? అనిపిస్తుంది సార్. ఆ, దీనివల్ల రాష్ట్రానికి రాష్ట్ర ఉద్యోగులకి కానీ రాష్ట్రానికి కానీ చాలా నష్టం. ఎందుకంటే ఒక జోన్లో ఉండే వ్యక్తి ఇంకొక చోట పనిచేయలేరు. అంటే ఉదాహరణకి కృష్ణా జిల్లాకు చెందినటువంటి జోన్కి చెందినటువంటి ఉద్యోగి మీకు చివరికి అమరావతిలో హెడ్ క్వార్టర్స్లో కూడా పనిచేయలేరు అని చెప్తున్నారు. అసలు ఏమిటి దీని పరిస్థితి, ఏమిటి ఇందులో ఉన్న ఇబ్బందులు ఏమిటండి? సార్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి ఉత్తర్వులు 2025. ఉమ్, ఇది ఈ రాష్ట్రంలో కొత్తగా రాష్ట్రం విడిపోయి 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మనకి ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా మనకి జోనల్ వ్యవస్థ ఉంది. ఆర్టికల్ 370 ప్రకారం ఉమ్, భారతదేశంలో ఎవరికి లేదు, మనకి అలాగే ఒక ఉమ్, జమ్మూ కాశ్మీర్కి అలా ఉన్నాయి ఎంతవరకే. ఓకే. సో ఆ రోజు గతంలో ఎప్పుడో చరిత్రలో తెలంగాణ వాళ్ళకి నిధులు నీళ్లు మొత్తం పోతున్న అవును. ఉద్దేశంతో ఈ ఉమ్, జోనల్ వ్యవస్థ తీసుకొచ్చారు. మనకి అవును. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు జిల్లాలు పెంచుకున్నాయి. ఉమ్, వాళ్ళు 30 జిల్లాలు పెంచుకున్నారు, మనము జిల్లాలు 26 జిల్లాలు చేసుకున్నాం, మళ్ళీ కొత్తగా 2 జిల్లాలు చేశాం. ఉమ్, సో కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత ఉమ్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఉమ్, సో దీన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం పంపిస్తే 1 రోజు 2 రోజుల్లో వచ్చేది కాదు, సంవత్సరం రోజులు తీసుకుంది టైము. ఉమ్, సో 2 సంవత్సరాలకి మొత్తానికి సంతకం అయ్యి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది మనకి. ఉమ్, వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అమలు చేయటానికి ఉమ్, 27 మాసాలు ఇచ్చింది టైము. ఉమ్, 27 నెలలు ఉమ్, అంటే 2 సంవత్సరాల 4 మాసాలు ఇచ్చింది, 3 మాసాలు. ఉమ్, అయితే ప్రభుత్వం మేము చేసినటువంటి ప్రక్రియలో ఉమ్, ఏదైతే ప్రెసిడెన్షియల్ ఇంప్లిమెంటేషన్లో ఉమ్, జోనల్ వ్యవస్థలో కొత్తగా మనకు జోన్లు మారిపోయినాయి. ఇదివరకు ఉండేటువంటి జోన్ 1, 2, 3, 4 కాస్త 6 జోన్స్గా మారిపోయినాయి. ఇప్పుడు 6 జోన్లు అయిపోయినాయి. ఉమ్, అంటే జోన్ 2 ఒకటి అదనంగా చేశారు, అలాగే జోన్ 4లో ఇంకోటి అదనంగా చేశారు పెద్దయ్యని. ఉమ్, సో 6 జోన్లు అయిపోయినాయి. ఇప్పుడు చేసినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో జోనల్ వ్యవస్థ కానీ ఉద్యోగుల మార్పు కానీ తెలంగాణ ప్రభుత్వము ఏదైతే చేసిందో లోకల్ వ్యవస్థ అంటే స్థానికత అనేది వాళ్ళు మనం పోకుండా 95% కట్టడి చేసేదానికి 95 లోకల్స్ పెట్టేసుకున్నారు వాళ్ళు. ఉమ్, ఇది వరకు 60-40 ఉండేది, 40% బయట వాళ్ళు కూడా రావచ్చు. ఉమ్, కానీ ఇప్పుడు వాళ్ళు అంతా ఆంధ్ర వాళ్ళు వచ్చి పోస్టులు కొట్టేస్తారని చెప్పని వాళ్ళు కంప్లీట్గా దాన్ని 95% లోకలైజేషన్ చేసుకున్నారు వాళ్ళు స్థానికంగా. ఉమ్, 5% బయట వాళ్ళకి ఇచ్చారు. ఉమ్, సో ఇప్పుడు మనం కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నటువంటి ఏ పోస్టులు అయినా సరే ఉమ్, మనం కూడా 95 చేయకపోతే ఉమ్, మనం ఒకవేళ 60-70 పెడితే అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ రాయొచ్చు. ఉమ్,
అంటే వాళ్ళు కూడా 30% అవును. 40% వాళ్ళు వచ్చేస్తారు. అందుకని మనం కూడా అనివార్యంగా 95% 5% పెట్టాల్సి వచ్చింది. ఇది ఓకే. మొదటిది. ఉమ్. అయితే దాన్ని డైరెక్ట్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 రిక్రూట్మెంట్ జరిగే ఏటికైనా ఇదే వర్తిస్తుంది. ఓ. ఉమ్. కాబట్టి స్టేట్ లెవెల్ క్యాడర్లో ఉన్నటువంటి ఏ పోస్టులు అయినా సరే ఉమ్. స్టేట్ లెవెల్లో ఉంటాయి. ఆ అవును. పోస్టులన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇతరులు రాకుండా ఉండేదానికి మల్టీ జోన్ అంటే కొత్తది పెట్టారు. ఉమ్. మల్టీ జోన్ పెట్టి ఉమ్. గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టరు మల్టీ జోన్ చేశారు. ఉమ్. డిప్యూటీ కలెక్టర్ అనేది ఒక కులమానికం. ఉమ్. దాంతో సమానమైన అన్ని పోస్టులు కూడా మల్టీ జోన్ అయిపోయినాయి ఇప్పుడు. ఓకే. ఇది అంటే కూడా మల్టీ జోన్ వరకు అవడం అంటే జరిగారు. ఏంటండి? ఆ? మల్టీ జోన్ అవడం అంటే వాళ్ళ జోన్ కాకుండా వేరే జోన్లో కూడా పనిచేయచ్చా? జోన్ అంటేనేమో 3 జిల్లాలు కలిపి ఒక జోన్ సార్ అది ఓకే. పాతవి. ఉమ్. మల్టీ జోన్ అంటే గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా, అంటే ఉమ్. కృష్ణ ఉమ్. రివర్ ఉంది కదా, మన రివర్ అవును. ఉమ్. కృష్ణా రివర్కి యువతలేమో మల్టీ జోన్ 1 అప్ టు ఉమ్. శ్రీకాకుళం. ఉమ్. కృష్ణా రివర్ అవతల అంటే గుంటూరు నుంచి మొదలుకొని ఉమ్. సత్యసాయి జిల్లా దాకా మల్టీ జోన్ 2. ఓకే. ఉమ్. ఇలా విడగొట్టారు కొత్తగా. ఇది వరకు లేదు. ఓకే. ఉహుం. సో ఈ మల్టీ జోన్ కిందకి గ్రూప్ 1 పోస్టులన్నీ తీసుకొచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు గ్రూప్ వన్లో ఎవరైతే ఎంపిక అవుతారో, లైక్ డిప్యూటీ కలెక్టర్ అన్నారు, డిఎస్పి, ఆ అట్లాంటి ఉద్యోగాలు ఉంటాయి. ఆర్టీఓలు వీళ్ళందరూ అంది. కూడా ఈ ఐదర్ ఆ గుంటూరు నుంచి సత్యసాయి జిల్లా వరకు, లేక ఈ కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు అక్కడ అంతే. మాత్రమే పనిచేస్తారు. ఇప్పుడు వరకు డిప్యూటీ కలెక్టర్ శ్రీకాకుళం నుంచి సత్యసాయి ఎక్కడికైనా పోవచ్చు. పోవచ్చు. ఇప్పుడు అది లేకుండా ఇప్పుడు లేదు. చేశారు. ఎవడ లోకల్ అంటే తను ఎక్కడైతే లోకల్గా ఉంటాడో ఆ మల్టీ జోన్లో ఉండొచ్చు. తను లోకల్గా ఉన్న మల్టీ జోన్లో. ఇప్పుడు బొప్పరాజు గారు, మీ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళ ఆ, ఉద్దేశం ప్రకారం ఇది మంచిదా? దీనివల్ల నష్టమా? సార్, నష్టము అనేది మన కోసం కాదు, ఉమ్. భవిష్యత్తు తరాల కోసం. మేము పనిచేసే దాని కోసం కాదు ప్రభుత్వం ఇచ్చింది. ఉమ్. ఇది భవిష్యత్తులో రిక్రూట్మెంట్ జరిగితే ఉమ్. అవతల రాష్ట్రం వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మనం కాపీ పేస్ట్ చేయాల్సి వచ్చింది అంతే. వేరే మార్గం కాదు లేదు. కాదు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు చెప్పారు అది బాగానే ఉంది, 95% స్థానికులకే అని తెలంగాణలో పెట్టారు కాబట్టి ఆంధ్రాలో కూడా పెట్టారు, బాగానే ఉంది. ఏ ఏ జోన్ వాళ్ళకి ఆ జోన్లో ప్రాధాన్యత ఉంటుంది, 95%. అంతవరకు బాగానే ఉంది. ఈ గ్రూప్ 1 పరీక్షలకి నుంచి నేరుగా అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అవి కొంచెం పెద్ద ఉద్యోగాలు కదా, మరి వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వేయకుండా ఈ విధంగా 2 జోన్లుగా, మల్టీ జోన్లుగా విభజించాల్సిన అవసరం ఉందా? దానివల్ల అంటే నష్టం జరగదా కొంత? నష్టం ఏం లేదు సార్. ఇప్పుడు గ్రూప్ 1 అయ్యాడు, ఉమ్. సెలెక్ట్ అయ్యారు. నువ్వు ఉమ్. మల్టీ జోన్ ఇప్పుడు చేస్తావు. నెక్స్ట్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అవ్వగానే స్టేట్ ఉమ్. అయిపోతుంది. నెక్స్ట్ ప్రమోషనే. అప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చా? ఎక్కడైనా పోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ప్రమోషనే. ఓకే. ఇప్పుడు ఓకే. డిప్యూటీ తహసీల్దారు ఉమ్. జోన్కి ఎంపిక అవుతాడు. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ ఉమ్. అంటే 3 జిల్లాల్లో ఉంటాడు. ఉమ్. ఆ నెక్స్ట్ పోస్ట్ ఏంటి? తహసీల్దార్ ఉమ్. అవుతాడు. ఉమ్. తహసీల్దార్ అవ్వగానే మల్టీ జోన్ వెళ్ళిపోతాడు. ఉమ్. ఇప్పుడు వరకు తహసీల్దార్ జోన్లో ఉన్నాడు, ఉమ్. మల్టీ జోన్ అయిపోతాడు ఇప్పుడు. ఓకే. ఓకే. సో మీ ఉద్దేశం ప్రకారం దీనివల్ల నష్టం లేదు, ఉంటే లాభమే ఉంది భవిష్యత్ తరాలకే అని. భవిష్యత్ తరాలంటే తెలంగాణ ఆ పని చేయకపోతే మనకి ఇబ్బంది ఉండేది కాదు. ఉహుం. తెలంగాణ చేసినప్పుడు మనకు అనివార్యమైంది. ఓకే. అయితే ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే సార్, ఇక్కడ మాకు వచ్చిన ప్రాబ్లం అంతా ఉమ్. ఎప్పుడైతే రాష్ట్రపతి ఉత్తర్వులని పెట్టేంత వరకు కూడా ఉమ్. ఈ రాష్ట్రంలో అనేక శాఖల్లో ఉమ్. పదోన్నతులన్నీ కుప్పలు కుప్పలుగా మిగిలిపోయినాయి. ఉమ్. రాష్ట్రపతి ఉత్తర్వులను ఎప్పుడైతే జేడీ నుంచి స్పీడప్ చేశారో ఉమ్. ఒక్కసారిగా కోర్టు ఉమ్. కేసులతో పెండింగ్ కానీ, ఏదన్నా ఉమ్. పిటిషన్లు పెట్టుకొని గొడవలు కానీ, ఉమ్. సీనియర్ లిస్టులు గొడవలు కానీ, ఇవన్నీ ఉమ్. పెట్టుకొని లెక్క లేకుండా హెచ్ఓడీలు కానీ, సంబంధిత సెక్రటరీలు కానీ ఉమ్. కేర్లెస్గా వదిలేసినటువంటి అన్నీ ఇప్పుడు చర్చకు వచ్చేసినాయి. ఏం చేయాలి ఓకే. వీటిని? అనివార్యంగా పదోన్నతులు ఇవ్వకపోతేనేమో ముందుకెళ్ళలేరు. ఉమ్. పదోన్నతి ఇచ్చి ముందుకెళ్ళాలి. ఉమ్. సో ఈ పదోన్నతులు ఇచ్చే ప్రక్రియలో ఉమ్. హడావుడి చేస్తున్నారు.
27 నెలలు సమయం ఉంటే మీరెందుకు టెన్షన్ పెట్టి 2 నెలలు 3 నెలలులో పూర్తి చేయాలంటున్నారనే విషయానికి వస్తే అక్కడ జాబ్ క్యాలెండర్ సంగతి చెప్తున్నారు ఉన్నతాధికారులు. మాకు ప్రభుత్వ పెద్దలు జాబ్ క్యాలెండర్ త్వరగా చేయమని మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారు కాబట్టి మేము స్పీడ్గా చేయాలంటున్నారు. రావాల్సిన వాళ్ళ కోసం నువ్వు ఒత్తిడి చేసి అడావుడి చేస్తే ఉన్నోడు ఏమైపోవాలి? వీడిని అంటే మీరు అనేది హడావుడిగా చేస్తున్నారు, హడావుడిగా చేయొద్దు అనే. చెయ్యొద్దు. మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనుకుంటే తర్వాత ఇచ్చుకోండి. వాడికి ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఈ ప్రమోషన్ల ప్రక్రియ అనేది సరిగ్గా జరగడం లేదంటారు మీరు బేసికల్లీ. జరగడం లేదు, కంగారు ఓకే. పెట్టేస్తున్నారు. మాకున్న టైం 2 సంవత్సరాలు ఉంది, నువ్వు ఎందుకు 2 నెలల్లో పూర్తి చేయాలంటున్నావు? అదేమంటే ఉన్నతాధికారులు అయ్యో మాకు జాబ్ క్యాలెండర్ 1, జాబ్ క్యాలెండర్ 2, జాబ్ క్యాలెండర్ 3 అంటున్నారు. అదే బొప్పరాజు గారు, మామూలుగా ఉద్యోగులు ప్రమోషన్లు తొందరగా కావాలని కోరుకుంటారు కదా. అదే కావాలనే కోరుకుంటారు. కానీ ఇక్కడ PO 25 లేకపోతే ఇప్పుడు దాకా కొన్ని సంవత్సరాలుగా, ఇప్పుడు మా రెవెన్యూ తీసుకోండి, నేను నాదే ఉదాహరణ చెప్తా మీకు. మా రెవెన్యూలో 5 ప్యానల్ ఇయర్స్ 2018 నుంచి ఇంతవరకు ప్యానల్ ఇయర్స్ 2018 నడుస్తుందండి. ఇప్పుడు ఏ సంవత్సరం ఇది? 2026. కానీ 2018, 19 నడుస్తుంది. అన్యాయం కదా ఇది? అంటే ఏంటి 2018, 19 నడవడం అంటే అప్పటి వరకు ఉన్న సీనియారిటీని అప్పుడు నడుస్తున్నాయి. అక్కడ వరకే ఉంది లెక్క. ఆ సంవత్సరంలో పనిచేసిన వాళ్ళే నడుస్తున్నాయి ఇప్పుడు. ఓకే. 2026కి ఎప్పుడు రావాలి వాళ్ళు? ఓకే ఓకే. సో ఇలాంటి నా దగ్గరే కాదు, అనేక శాఖల్లో ఉన్నాయి. అప్డేట్ చేయమంటున్నాం, వాటిని అప్డేట్ చేసి ముందుకెళ్ళండి. వచ్చే వాళ్ళకి కూడా నష్టం జరగదు. వాళ్ళు ఏ రిజర్వేషన్ రావాలి, ఎంతమంది రావాలి, ఇవన్నీ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటది. ఓకే ఓకే ఇబ్బంది ఉండదు. ఓకే బొప్పరాజు గారు, మనం ఇక ఫైనల్ ఇష్యూలోకి వెళదాం. ఇంతకుముందు కూడా ప్రస్తావించారు మీరు, నేను కూడా దీని మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో సహజంగానే మరి ఉద్యోగులకు కూడా కొంత బాధ కలిగించుంటుంది. నేను అది సీఎం గారు ప్రజెంట్ చేసినటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ మీద చేసినటువంటి ప్రజెంటేషన్లో ఉన్నటువంటి వివరాలు తీసుకుని మాట్లాడాను. అప్పుడు మీరు కూడా ప్రస్తావించారు దాన్ని. ఇందులో పాయింట్ ఏమిటంటే ఉద్యోగుల జీతాల భారము చాలా ఎక్కువైంది. వచ్చేటువంటి ఆదాయంలో దాదాపుగా 95% ఉద్యోగుల జీతాలకే వెళుతున్నాయి. దానివల్ల మనం వేరే అంశాల మీద ఖర్చులు పెట్టలేకపోతున్నాము. అది సీఎం గారు చెప్పినటువంటి మాటల్లో ఉంది, ఆయన ప్రజెంటేషన్లో ఉంది. దాన్నే నేను, నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది, అది మాట్లాడాను. అయితే ఉద్యోగుల నాయకులు, స్పెసిఫిక్గా మీరు కూడా ప్రెస్ మీట్లో అది నిజం కాదు, అది వాస్తవం కాదు అన్నట్టుగా మాట్లాడారు. ఏ రకంగా వాస్తవం కాదండి? సార్ మేము ఏమంటామంటే, మా దగ్గర ఎక్కడా కూడా ప్రభుత్వాలు ఎవరు మాకు లెక్కలు ఇవ్వరు కదా, వాళ్ళకంటే లెక్కలు అన్నీ ఇస్తారు. మాకున్న ఏకైక అవకాశం ఆన్లైన్లో కాగ్ లెక్కలు అనేది ఎవరికైనా ప్రామాణికం. ఎందుకంటే ప్రభుత్వమే అప్లోడ్ చేస్తారు, దాంట్లో కేంద్రం పంపిస్తారు, ఇల్లు కేంద్రం నుంచి కాగ్ లెక్కలన్నీ కూడా యాడ్ చేస్తుంది. దీని ప్రకారం మేము చూసాం. అప్పటి వరకు మేము దీని జోలిపోలా. ఎందుకంటే ప్రభుత్వం చర్చలు పిలుస్తున్నప్పుడు చర్చల వ్యవహారమే నడవాలి. 22వ తారీఖు జరిగిన చర్చలు ఇంకా చేయలేదని మేము 15వ తారీఖు లోపు దయచేసి చెప్పండి, లేదంటే మేము డేట్లు సమావేశం పెట్టుకున్నాము, ఆ రోజు మళ్ళా ఉద్యమ కార్యాచరణ రావాల్సి వస్తుందని మేము చెబుతుంటే, దానికి సంబంధించి చెప్పకపోగా సడన్ గా ఒక్కసారిగా మళ్ళా ఈ ఏదైతే ప్రభుత్వం ఈ లెక్కలు చెప్పేటువంటి దాంట్లో ఉద్యోగులకే 100% పోతుంది అనే విషయం వచ్చినప్పుడు మేము షాక్ గురయ్యాం. ఇదేంటి, మేము అడుగుతుంది న్యాయబద్ధంగా మాకు రావాల్సిన బకాయిల గురించి, మాకు రావాల్సిన పిఆర్సీ గురించి అడుగుతుంటే ఆల్ ఆఫ్ సడన్ గా తీసుకొచ్చి ఈ అంశాన్ని బయట పెట్టారని ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాం మొత్తం. సో దాన్ని తేరుకొని మేము లెక్కలు చూద్దామని అప్పటి వరకు లేనటువంటి దాంట్లోకి వెళ్ళాం. వెళితే కాగ్లో చాలా స్పష్టంగా మీకు అప్డేట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాగ్లో మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో అట్ ఏ గ్లాన్స్ ఉంటుంది, అకౌంట్ స్టేట్ అకౌంట్స్ అట్ ఏ గ్లాన్స్. అందులో మార్చి 2026 చూడండి, చాలా స్పష్టంగా. అంటే మొట్టమొదటి తీసుకోవాల్సింది ఏంటంటే
రాష్ట్రం ఆదాయం లెక్క తీసుకోవాలి. ఉమ్, ఆదాయం లెక్కకు వస్తే ఉమ్, ట్యాక్స్ రెవెన్యూ అంటున్నారు మీరు. ఉమ్, ట్యాక్స్ రెవెన్యూ అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ అంటున్నారు. అవును. స్టేట్ ఓన్ రెవెన్యూ తీసుకుంటే ఉమ్, మరి ఏ ప్రాతిపదికన స్టేట్ ఓన్ రెవెన్యూతోనే లెక్కేస్తారు మీరు? ఉమ్, ఎలా తీసుకుంటారు? అంటే ఉమ్, ఆదాయం అంటే అంత ఆదాయం కానప్పుడు మీరు ఉమ్, చెప్పే ఖర్చు అంతా కూడా ఖర్చు కాదు. తూచి అది కూడా ఉమ్. మరి. ఏమంటారు ఆదాయం మీ అంటే ఉమ్, ఆదాయం అంటే ట్యాక్స్ రెవెన్యూ మొత్తం తీసుకోండి. ఉమ్, ఇప్పుడు ఇదే ట్యాక్స్ లో మా ఉమ్, ప్రతి ఉద్యోగి, సీనియర్ ఉద్యోగి, నేను 3 నెలలు పోగొట్టుకుంటాను. ఉమ్, 12 నెలల జీతం బదులు నేను తీసుకుని 9 నెలలే. ఉమ్, 3 నెలలు ట్యాక్స్ కడతా నేను, ఇన్కమ్ ట్యాక్స్. ఉమ్, నా డబ్బులు ఎక్కడికి పోతాయి? స్టేట్ ఉమ్, ఓన్ ట్యాక్స్లోకి రావే. ఉమ్, ఎక్కడికి వెళ్తాయి? కేంద్రానికి నేరుగా మా ట్యాక్స్ అంతా కూడా వెళ్ళి అక్కడి నుంచి లెక్కలు కట్టి ఏ ఉమ్, రాష్ట్రానికి ఎంత పర్సెంటేజ్, 100ని పర్సెంటేజీలు ఫిక్స్ చేసి ఉమ్, ప్రతి నెల 10వ ఉమ్. తారీఖు లోపు డబ్బు వస్తుంది. ఓకే, నాకు నాకు అర్థమైందండి మీ పాయింట్ బొప్పరాజు గారు. ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ. ఒకటేమో మీరేమంటారంటే పర్సంటేజ్ పరంగా ప్రభుత్వం వారు చెప్తున్న లెక్కలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, ఓన్ ట్యాక్స్ రెవెన్యూతో పోల్చి చెప్పారు, అది కరెక్ట్ కాదు, మొత్తం ట్యాక్స్ లో ఎంత వాటానో ఎంత పర్సంటేజో చెప్పాలి ఓన్ అనేలా ట్యాక్స్ కూడా చెప్పారు. కరెక్ట్ కాదు. ఓన్ ట్యాక్స్ తో చెప్పింది కూడా తప్పే. ఇప్పుడు నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం బొప్పరాజు గారు, ఎస్ రెండు సార్. వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. ఓకే. ఏర్పడినప్పుడు 25,094 రూపాయలు ఖర్చు ఉంది. ఈ ఓకే. జీతభత్యాలు, ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే ఉద్యోగులు జీతాలు, తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్లు, వీటితో పాటుగా ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఈ ఖర్చులు కూడా కలిసి ఉంటాయి ఇందులో ఖచ్చితంగా. ఎస్. సో ఎస్. ఇవన్నీ 25,94 రూపాయలు ఉంటే 2014-15లో 25-26 వచ్చేసరికి, అంటే అరౌండ్ 10 years కదా, ఇది దశాబ్ద కాలంలో ఎంత అయిందంటే 1,05,039 రూపాయలు. ఎక్కడ 25,000 రూపాయలు, ఎక్కడ 1,05,000 రూపాయలు, అంటే 4 రెట్లు పెరిగింది. ఇక్కడ చాలా అంటే మంది ఏది మీరు అనేది? రిటైర్ అయిన వాళ్ళకి 20 అనేదా మీరు అనేది? ఎవరికి కాదు లక్ష కాదండి, చిల్లర? మొత్తంగా మొత్తంగా ఖర్చు, మొత్తం శాలరీస్ అండ్ పెన్షన్స్ మీరు అనేది? మొత్తం శాలరీస్, పెన్షన్స్, సో కాల్డ్ హెచ్ఆర్ ఎక్స్పెండిచర్. ఆ, మీరు అనేది 25కి లెక్కేస్తే ఒక్కసారి చూడండి. 59 అంటే కాగులో ఇచ్చిందే 59,768 కోట్లు జీతాలు, 26,952 పెన్షన్లు. ఈ రెండేనండి. ఈ ఓకే. రెండే. ఈ రెండే మొత్తం కలిపి. అప్పుడు ఇందులో ఎంత మీరు అయింది? చెప్పినట్టు అన్ని ఉన్నాయి. కన్సల్టెంట్ జీతాలు కూడా దీంట్లోకి వేశారు. ఉమ్, మొత్తం ఉన్నాయి. నీ సలహాదారుల కానించి మొత్తం ఉమ్, అన్ని రకాల వాళ్ళ జీతాలు దీంట్లోనే, ఉమ్, నామినేటెడ్ పోస్టులు దీంట్లోనే, ఉమ్, అడ్వైజర్లు దీంట్లోనే, ఓకే. కంప్యూటర్ ప్రొఫెషనల్స్ దీంట్లోనే, ఉమ్. తర్వాత ఐటీ వాళ్ళు దీంట్లోనే, చేర్చని వాళ్ళు లేరు. అయితే అయితే ఇక్కడ 2 పాయింట్లు. ఫస్ట్, అసలు ఇది 1,05,000 కోట్లు కాదు, ఎస్. అరౌండ్ 80,000 crore అని చెప్తున్నారు, అంతేనా? అంతే. ఫస్ట్ పాయింట్. అంతే. ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్, ఎస్. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్స్ ఉద్యోగులు కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు కూడా ఉన్నారు, మొత్తం ఇంక్లూడింగ్ ఆ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు కూడా ఆ. అయితే ఇక్కడ మొత్తం వచ్చేసారు ఇందులో. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి అనుకుందామండి. మీరు అంటున్నారు సిఏజీలో ఉంది ఈ ప్రకారం అని, నేను చూడలేదు ఆ. యాక్చువల్గా. 80,000 crore అని చెప్తున్నారు కదా, రెండు కలిపి 80,000 crore. అందులో ఒక మేబీ 5,000 to 10,000 crore వేరే వాళ్ళకు ఉంటుందా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అంతే అంతే. 2,000 కోట్లు కంప్యూటర్ ప్రొఫెషనల్స్ కే ఉంది. ప్రొఫెషనల్ సర్వీసెస్ అని పెట్టారు. మూడు కాబట్టి వేల కోట్లు అది. మూడు కాబట్టి వేల ఎంత కోట్లు లిబరల్ గా ఒకటే. వేసుకున్నా కూడా ఒక 10,000 కోట్ల కంటే ఎక్కువ ఉండదు మిగతా అందరికి, అంతే. నామినేట్ అంతే పోస్ట్ సార్. వాళ్ళకి అంతే అంతే. అంతే 10,000 కదా. కోట్లు. అంటే ఒక 70,000 కోట్లు అనుకుందాం ఎంప్లాయీస్ కి. ఎస్. ఇక్కడ రెండు విషయాలండి. ఒకటేమో ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి, ఇక్కడ ప్రజలు నేరుగా గవర్నమెంట్ కడుతున్న ట్యాక్సులు, రాష్ట్రాల్లో నేరుగా కడుతున్న ట్యాక్సులే 1,05,00,000 ఉంటే ఆ, అందులో 70,000 కోట్లు ఉద్యోగుల జీతాలకి, పెన్షన్లకి వెళ్తుంటే అది ఎక్కువ కాదా పర్సంటేజ్ అని ఎవరికైనా అనిపిస్తుంది. మీరేమంటారు దాన్ని? ఇక్కడే చెప్పే లెక్కలే కరెక్ట్గా ఉండాలి. ఎక్కడా కూడా
నేరుగా కట్టేది ఏంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ కట్టేది ఏంది? రెవెన్యూ అంటే సరే పోనీ ఆదాయం. ఆదాయం ఇండైరెక్ట్ మొత్తం గా పోనీ తీద్దామంటున్నా. ఇండైరెక్ట్ గా తీసుకుంటే ఎంత అయింది మీ లెక్క ప్రకారం, మేము ఇండైరెక్ట్ ట్యాక్స్లతో కలిపి? ఆ ఆ మొత్తం కలిపితే ఉమ్, మీకు ఏదైతే రెవెన్యూ అంటే ఉమ్, ఓన్లీ ట్యాక్స్ రెవెన్యూ తీద్దాం, మిగతా కూడా ఉమ్, నేను వెళ్ళను. ఉమ్, ఓన్లీ ట్యాక్స్ రెవెన్యూ తీస్తేనే ఉమ్, మనకు వచ్చినటువంటి లెక్క ప్రకారం ఉమ్, ట్యాక్స్ రెవెన్యూలో ఉమ్, 1,41,515 కోట్లు. ఉమ్. మీరు ఏంటి చెప్పిన మీరు అనేది 2025. సెంట్రల్ గవర్నమెంట్ షేర్తో కలిపి? అవును సార్, అవును, ఉమ్, కలిపితేనే మరి మన ఉమ్, మన ట్యాక్స్ రెవెన్యూ అంటారు, పన్నుల రూపంలో రెవెన్యూ ఇది ఉమ్, మొత్తం వచ్చేది మనకి. సో ఉమ్, 1,41,515 వేల కోట్లలో ఉమ్, మన ఖర్చు అక్కడ తీసేసేయండి, ఎంత ఉమ్, వస్తుంది? ఉమ్, రెండు, సహజంగా మనం ఇంట్లో ఏం చెప్తామండి, మొత్తం ఉమ్, ఖర్చులో నీ ఖర్చు ఎంత అంటామా? ఉమ్. మొత్తం నువ్వు ఆ, పెడతావు ఖర్చు ఎంత? కాదు కాదు బొప్పరాజు గారు, ఇక్కడ ఈ ఆ, నా అభిప్రాయం ఏంటంటే, ఉమ్, మీరేమంటున్నారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం తీసుకోండి అంటున్నారు. ఆ. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతా అప్పులు చేసి పెడుతున్న ఖర్చు కదండి అది. అప్పులు మీరే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది, అది 16 చేస్తుంది. లక్షల కోట్లు. అది కూడా తీసాం, వాళ్ళు చేస్తున్నారు, అది వీళ్ళు కూడా చేస్తున్నారు. దాచిపెట్టాం, అన్నీ కానీ ఉన్నాయి. అప్పులు తీసుకొని కూడా ఖర్చు ఎందుకు పెడుతున్నారు? అప్పులు తీసుకొని ఎందుకు చేస్తున్నారంటే, ఇదిగో ఈ ఉచితాలను, వేరే మరి ప్రజల కోసం కార్యక్రమాలను ఏదో ఒక పేరుతోటి మేము ఇవ్వాలి అని చెప్పి అప్పులు కూడా తీసుకుంటున్నారు. అప్పులు కూడా తీసుకుంటే మీరు చెప్పినట్టు 2,40,000 కోట్లు ఎంత అవుతుందేమో. సార్, ఆ అప్పులు కూడా మీరు తీసుకునే ప్రతి అప్పులు నా నెత్తి మీద కూడా ఉన్నాయి, నా బిడ్డ నెత్తి మీద కూడా ఉన్నాయి, నా మనవడి నెత్తి మీద కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ నేను అదే చెబుతున్నా. ఈ ఆ అప్పులు తీసుకుంటే మీరు ఎవరు తీసుకొని ఎందుకు అదే ప్రజలందరి తీసుకుంటున్నారు? మీద, ఇంక్లూడింగ్ ఉద్యోగుల కుటుంబాల మరి మీద పడుతుంది. ఏం మమ్మల్ని ఏమైనా ఎక్స్క్లూడ్ చేస్తారా రేపు అప్పుల మీద? చెయ్యరు. అదే నేను కూడా అందుకనే బాధ్యుండే కదా దాంట్లో. అందుకనే ఉద్యోగులు కూడా దీని గురించి ఆ, నేను కూడా బాధ్యుండే. ఆ, నేను బాధ్యత చైతన్యంగా వహించినప్పుడు ఉండాలి. హక్కు ఆ, కూడా నాకు వస్తుంది. ఆ హక్కు కూడా ఆ, నాకు వస్తుంది. నువ్వు ఉమ్, 2,25,000 కోట్లు, రెండు ఉమ్, లక్షల 25,000 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్, అందులో నా 70,000 కోట్లు ఎంత? ఉమ్, 37%. ఉమ్. అది నా లెక్క చెప్పండి. ఆ, ఆ, దానికైతే మాకేం సంబంధం లేదంటే కా- చెప్పండి. కాదు కాదు బొప్పరాజు గారు, మీరు చెప్పేది ఓకే. మీ 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 వెర్షన్ చెప్తున్నారు. దీన్ని ఇంటర్ప్రిటేషన్ ఎట్లా ఉండాలి అనేది, ఖర్చు ఎంత అనేది మీ లెక్క ప్రకారం 37% లేక 40% అంటున్నారు. ఆ, కానీ మీరు చెప్పిన దాని ప్రకారం యాక్చువల్గా 50% అవుతుంది. ఎందుకంటే 1,40,000 కోట్లు మొత్తం మనకి ట్యాక్స్ రెవెన్యూ, 70,000 కోట్లు జీతాలని చెప్పి మీరే అన్నారు. కాకపోతే మీరు అవును. మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్లో పర్సంటేజ్గా చూస్తున్నట్టున్నారు. లేదు, దాని ఇప్పుడు ప్రకారం ట్యాక్స్ మీరు 37 రెవెన్యూకే వెళ్దాం. 40% అంటారా? ట్యాక్స్ రెవెన్యూకే వెళ్దాం. ఓన్లీ ట్యాక్స్ రెవెన్యూకే వెళ్తే ఆ, మీకు ఎంత ఉంది? 59% ఉంది ఓన్లీ ట్యాక్స్ రెవెన్యూ. అవును. టోటల్ రెవెన్యూ కొద్దు, ఆ, టోటల్ రెవెన్యూ రిసీట్స్ కొద్దు. ఓకే. దాంట్లోకి వెళ్తే ఉమ్, 60% కదా. ఉమ్, 98 ఎట్లా చెప్పారు? ఓకే. ఓకే. లేదు, సో టోటల్ రెవెన్యూ, ఓకే, టోటల్ రెవెన్యూ ప్రభుత్వం తీద్దాం. ఏమంటే ప్రభుత్వం చెప్పింది కరెక్ట్ కాదు, వాళ్ళు ఎగ్జాజరేట్ చేశారు, వాళ్ళు క్లారిటీగా ఇవ్వలేదు అనుకుందాం. మీరు ఒక వివరణ ఇచ్చారు. ఆ ప్రకారం మీరేమంటున్నారంటే 58% నుంచి 60% కంటే ఎక్కువ ఉండదు ఆ ప్రకారం చూసినా అని అన్నారు. ఆ, ఆ. కానీ ఇక్కడ చాలా మంది అనుకునేది ఏంటంటే, మన పర్ క్యాపిటా ఇన్కమ్ 3 లక్షలకు లోపు ఉందండి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో 5 లక్షలు ఏమో ఉంది ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల లోపు ఉంది. అంటే 3 లక్షలకి లోపు ఉండగా మరి ఇంత పేద రాష్ట్రం అనుకోవాలి. ఎందుకంటే దక్షిణాదిలో ఇంత తక్కువ ఉన్నది ఇంకెవరికి లేదు. ఇటువంటి టైంలో యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆర్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఉద్యోగుల జీతాల భారం ఇంత ఎక్కువ ఉండటం కరెక్టేనా రాష్ట్రానికి? నేను దాని జోలి పోవాల్సిన అవసరం నాకు లేదు. ఉమ్, ప్రభుత్వం ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పని పాలకులది. ఎందుకు ఉమ్, వెళ్ళారు, వెళ్తుంది. ఉమ్, ఇప్పుడు జాబ్ క్యాలెండర్లు ఇస్తున్నారు, ఇల్లు కరెక్టా మరి? నిన్న ఉమ్, ఆయన చేసిన తప్పు అయితే ఇప్పుడు వీళ్ళు జాబ్ క్యాలెండర్లు ఏంటి? ఉమ్, నేను ఎన్టీఆర్ హయాంలో మాది మండలాలు పెడితే 1986లో నేను సర్వీస్ కమిషన్ రాశాను. ఉమ్, మండలాలు అవసరమైనవి కాబట్టి మాకు ఉద్యోగాలు వచ్చినాయి. ఉమ్, గత ప్రభుత్వంలో గ్రామ స్థాయిలో సచివాలయాలు పెట్టాలి, గ్రామాలను పెంచాలి, అక్కడ ఉద్యోగులు పెంచాలనుకున్నప్పుడు 1,50,000 తీసుకున్నారు. అవును. అవసరమైతేనే ప్రభుత్వాలు మమ్మల్ని తీసుకుంటాయా? లేదు, ఉమ్, నేను కావాలంటే ఉద్యోగం ఇస్తుందా? మీరు ట్రై చేయండి, ఒక ఉద్యోగం ఓకే. మీకు వస్తుందేమో. ప్రభుత్వం పరీక్షలు పెట్టి నెగ్గి ఉమ్, లక్షలాది ఉమ్, మందిలో వేల మంది బయటకు వస్తే నువ్వు రిక్రూట్ ఉమ్, చేస్తున్నావు. ఎందుకు ఉమ్, చేస్తున్నావు అనేది అది మీ ఉమ్, బాధ్యత. ఉమ్, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చే వాళ్ళందరూ తూచా ఇవన్నీ
రేపు పొద్దున వీళ్ళందరికీ ఏం జీతాలు ఉండవా? రేపు పొద్దున వీళ్ళందరికీ మీరు అబద్ధాలా? అవసరం లేకుండా తీసుకుంటున్నారా? ఇప్పుడు డిఎస్సి తీసుకుంది అవసరం లేకుండానా? ఉమ్, ప్రభుత్వంలో ఉద్యోగులంటే వెన్నుముక. మీకు అవసరం లేకపోతే ఇంకొక పని చేసుకుంటాం మేము. ఉద్యోగాలకు తీసుకొచ్చి పోటీలు పడి మీరు రిక్రూట్మెంట్లు నిర్వహించి ఎవరు నిర్వహించమన్నారు మిమ్మల్ని? ఇప్పుడు మా PO25 నడుస్తుంటే గందరగోళం చేసి జాబ్ క్యాలెండర్ ఎందుకు గొడవ చేస్తున్నారు మీరు? ఉమ్, మరి ఉద్యోగాలు అవసరం లేదు కదా, మా ఖర్చు పెరిగిపోతుంది కదా, మరి ఉద్యోగాల నిర్వహణకి ఎందుకు ఇవ్వబోతున్నారు మీరు? మా మీద ఖర్చు పెరిగితే ఉమ్. అంటే వాళ్ళకి రేపు జీతాలు ఇద్దామనే ఎగ్గొడదామనే ఎందుకు చేస్తున్నారు? ఓకే, మంచి ప్రశ్నలు ఏమైనా బొప్పరాజు గారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఉద్యోగ సంఘాల నాయకులుగా మీరు కొత్త ఉద్యోగాలు తీసుకోవద్దు అని చెప్పి మీరు అనరు. వాళ్ళకి అవసరం అయితే తీసుకుంటారు ప్రభుత్వం అనేటువంటి Yes. స్టాండ్ మీది. ప్రభుత్వం వాళ్ళేమో ఈ ఉద్యోగాలు కోరుతున్నారంతా జనం అంతా, కాబట్టి మనం ఉద్యోగాలు ఇస్తే కానీ మనకి రేపు మళ్ళీ అధికారం రాదని చెప్పి వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఇప్పుడు మూడో అంశం ఏంటి ఇందులో? మామూలు ప్రజలు, అందరూ ఉద్యోగులు కాదు, అందరూ ప్రభుత్వం కాదు, మిగతా వాళ్ళంతా బయట ఉండేవాళ్లే కదా. బయట ఉండేవాళ్ళ సాధారణ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇంత జీతాల భారం అవసరమా ఈ రాష్ట్రానికి? ఇంతమంది ఉద్యోగులు అవసరమా? మీరు ఉన్న ఉద్యోగులకి వాళ్ళని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ ఇవ్వండి జీతాలు, పర్వాలా. కానీ విపరీతంగా ఉద్యోగులు తీసుకోవటం, దాని గురించి ఎప్పుడు జీతాలు పెంపు ఇతర అంశాలతోటి ఎప్పుడు అది నిలిగిపోవటం, మరో పక్కన మీరు మిగతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేకపోవడం, ఎందుకంటే మీకు భారం ఎక్కువ అవుతుంది కాబట్టి. అంటే ఉద్యోగుల జీతాలు ఒక్కటే భారం అని నేను కూడా అంటలేదు, మిగతావన్నీ కలిపి ఉచితాలని, వృధా ఖర్చులని ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, అన్నీ కలిపి. కాబట్టి మామూలు ప్రజలు సహజంగానే ఉద్యోగులకి జీతాలు పెంచాలి ఇట్లాంటి ఆందోళన ఏదైనా జరిగినప్పుడు, లేక మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంతంత భారం ఎందుకు ప్రజల మీద అని చెప్పి అనుకోవటంలో తప్పు ఉందా? సార్ మీకు ఒక విషయం అడుగుతాను. ఇందాక మీరు అన్నారు పర్ క్యాపిటల్ ఇన్కమ్, అక్కడ పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు, మరి ప్రజలకు ఇబ్బంది పడిపోద్ది, వాళ్ళ భారం పడిపోద్దని. ఏదైతే ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని అలాగే ఆ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను పెట్టుకొని నిర్ణయించేదే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పన్నుల వాటా. ఎంత శాతం ఇవ్వాలి, ఏ రాష్ట్రం ఏ స్థితిలో ఉంది అనేది చూసిస్తారు. కాబట్టే పక్కన తెలంగాణ రాష్ట్రంకి 20,000 కోట్లు వస్తే మనకి 40,000 కోట్లు వస్తుంది. అంటే మనకు తక్కువ ఉన్నాం కాబట్టి మనకు వస్తుంది. దీన్ని బట్టి మనకన్నా ఎక్కువ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు రాష్ట్రాలు. చిన్న చిన్న రాష్ట్రాలు భౌగోళికంగా లేదా బాగా చితికిపోయినటువంటి రాష్ట్రాలు ఉంటాయి. సో దాన్ని బట్టి ఇచ్చేది ఆదాయం అది. కాబట్టి అక్కడ తేలిపోతుంది మీకు ఆ లెక్కలు. ప్రభుత్వం అన్ని చూసే చేస్తుంది. 2, మీరేదైతే ఉద్యోగాలు దీని మీద పెరిగిపోతుంటే ప్రజలకు అవసరమా అన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే గత దశాబ్దాలుగా 4 సార్లుగా గౌరవ ముఖ్యమంత్రి చేశారు. ఈయన 4 సార్లుగా ప్రభుత్వం వచ్చారు. ఎక్కువ రిక్రూట్మెంట్ వీళ్ళదే. నేను చెప్పాను కదా, 86 నుంచి నేనే ఉదాహరణ మీకు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో నేను వచ్చాను. అప్పుడే మాకు మండలాల ఫార్మేషను. మరి వీళ్ళందరూ పాలకులు, వాళ్ళు అవసరమై తీసుకున్నారా, అవసరం లేకుండానే దీని మీద పెడుతున్నారనేది పాలకులు చెప్పాలి. ఇప్పుడు కూడా నా ప్రశ్న అదే. మీరు ఉద్యోగాలు తీసుకొని ప్రజల మీద అనవసరంగా ఏమైనా రుద్దుతున్నారా? రుద్దితే మళ్ళా ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు? అది వాళ్ళనండి. నా ప్రశ్న అయితే లోపలికి వచ్చినటువంటి ప్రతి ఉద్యోగికి న్యాయం ధర్మం చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ₹1 మాకు ఉచితంగా వద్దు, ₹1 మాకు బోనస్ వద్దు, మాకు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటూ గత ప్రభుత్వం 1,000 కోట్లు పెడితే మీరు పోటీపడి 1,000 కోట్లు పెడితే మా కుటుంబాలు ఏమైపోవాలి? మేము ప్రజల్లో భాగం కాదా? మేము వేరే వాళ్ళం కాదే. ఓకే ఓకే అయితే చివరిగా ఇప్పుడు మరి ప్రభుత్వమే స్పందించడం లేదు మా ఇష్యూస్ మీద. మీటింగ్ జరిగినా కూడా ఇంతవరకు స్పందన లేదు, రియాక్షన్ లేదు అన్నారు. సో ప్రభుత్వం ఇప్పుడు మామూలుగా అయితే ఇచ్చే పరిస్థితిలో ఉన్నట్టు కనిపించట్లేదు ఆర్థిక పరిస్థితి చూస్తే. ఈ నేపథ్యంలో మీ కార్యాచరణ ఏంటండి? సార్ ఇందాక ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పేసి నేను ఇది మీది ఇప్పుడు ప్రశ్న కూడా చెప్తాను. మీరు అన్నారు ఉద్యోగులు పెరిగిపోతున్నారన్నారు కదా, ఈ విధంగా భారం పెరిగిపోతుందని. మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మీ ద్వారా, ప్రజలందరూ కూడా ఇప్పుడు అందరికి తింటారు మీరు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు
ఉమ్. విద్యాశాఖలో వైద్య శాఖలో తప్పితే రిక్రూట్మెంట్ లేదు. మిగిలినటువంటివి కేవలం గ్రూప్ 1 గ్రూప్ 2 తప్ప అతి కొద్దిగా 100 150 200 ఇంతే. కానీ ఈరోజు లక్షల్లో ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు. జూనియర్ అసిస్టెంట్ అనేవాడే ఉద్యోగంలో లేరు. కాదు ఒక్కొక్క బొప్పరాజు గారు, ఇది ఇది కాదు, ఇది ఏదో ఇందులో చాలా వైరుధ్యం ఉంది. అంటే చెప్తాను, ఆల్రెడీ అందుకే మీకు చెప్తాను చూడండి. మీకు రిటైర్మెంటే సాక్ష్యం. మీకు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 1986లో జనాభా ఎంత? 1986లో నేను రిక్రూట్ అయ్యాను, మండలాలు వచ్చినాయి. ఆ రోజు జనాభా ఎంత? ఈ రోజు జనాభా పెరిగిందా లేదా? ఆ జనాభాకు తగ్గట్టు కాదు, మీరు జనాభా పెరిగినా కూడా అంటే ఎమ్మెల్యేలు కాదు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి మనకి మీకు టెక్నాలజీ అంత పెరిగింది కదా, చెప్తున్నా. పెరిగినా పెరిగినా అవుట్పుట్ తేడా టెక్నాలజీ ఉంది కదా ఇప్పటికి. టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టే మీరేం చేస్తున్నారు? దానికి తగ్గట్టు పెంచట్లేదు, తగ్గిస్తున్నారు. ఈ రోజు అప్పుడు రిక్రూట్ అయినటువంటి వాళ్ళు సంవత్సరానికి మీరు చూడండి, 2024లో 13,643 మంది రిటైర్ అయ్యారు. 2025లో 13,583 మంది రిటైర్ అయ్యారు. 2026 అంటే ఈ సంవత్సరం 14,095 మంది. ఇలా లెక్క కడితే రానున్న 5 ఏళ్లలో 1,40,417 మంది రిటైర్ అయిపోతున్నారు. ఓకే. కానీ తీసుకుంటున్న ఉద్యోగులు మాత్రం అవుట్ సోర్సింగే. కాదండి, ఇప్పుడు Outsourcing. ఈ డిఎస్సి అని ఇట్లా తీసుకుంటున్నారు కదా పోలీసుల్ని. ఏముందండి అది? డిఎస్సి ఏమండి? ముందు ఒక టీచర్లే కదా. కానీ ప్రభుత్వ కార్యాలయాలు ఎవరు పనిచేస్తారు? ఒక్కొక్క ఉద్యోగి 4 పనిచేస్తున్నాడు ఈరోజు మానసిక ఒత్తిడితో. నీకేమి టెక్నాలజీ వస్తే కంప్యూటర్కి నీకేం కావాలి, ఏఐ కూడా నీకేం కావాలో అడిగితే ఏఐ ఇచ్చింది తప్ప అడగకుండా ఇస్తుందా? ఇవ్వదు. నీకేం కావాలో చెప్పాలి. కాదు, మొత్తం నాకు అనిపించే పడితే గల్లంతే. కాదు బొప్పరాజు గారు, నాకు అనిపించేది ఏమిటంటే ప్రభుత్వం ఉండకూడని ఏరియాస్లో ఉంది. ప్రభుత్వంలో ఎక్కడైతే ఉద్యోగులు అవసరం అక్కడ లేరు. అది పాలకులు చూడాలి. 100% ఒప్పుకుంటాం. ఇప్పుడు కూడా గ్రామవార్డు సచివాలయాల్లో పరిస్థితి కూడా అదే. ఎక్కడ పెంచాలో ధ్యాస పెట్టేవాళ్ళు ఎవరు సార్? వచ్చినాక అందరూ బిజీ, టూ బిజీ. ఎవరు మాట్లాడరు, ఎవరు చర్చ చేయలేరు, అవును, ఎవరు అది మాట్లాడలేరు. ఒప్పుకుంటా నేను. వారు అందరి దగ్గరికి తిరిగాం, మేము బతిలాడాం. అయ్యా మేము సలహాలు ఇస్తాం, మేము చెబుతాం, ఇదిగో దయచేసి దీన్ని ఇట్లా గాడిన పెట్టండి అని. అవును, ఇదేవాళ్ళు లేరు సార్. All are busy. 100% ఎక్కిపిస్తాను మీతో ఆ విషయంలో. Yes, sir. ఉన్న దాన్ని రేషనలైజ్ ఎట్లా చేయాలి, ఎట్లా బెటర్ యూటిలైజేషన్ ఉండాలి అనే విషయాలు చర్చించకపోతే అది అది ఎప్పటికీ ఆ సమస్య సాల్వ్ కాదు. చాలా సార్, అందరూ బిజీ సార్. వచ్చినటువంటి వాళ్ళల్లో ఇప్పుడు ఎలా ఉపయోగించుకున్నాం, ఎక్కడ ఎక్కువ మనం ఫోకస్, ప్రభుత్వం దేని మీద ఎక్కువ పెడుతుంది, ఆ పెట్టే చోట్ల ఎక్కువ ఉండాలి. దేని మీద ఫోకస్ తక్కువ ఉంది అక్కడ తక్కువ ఉండాలి. ఈ రేషనలైజేషన్ ప్రక్రియ లేదు సార్. సో దీనివల్ల జరుగుతున్నది రిక్రూట్మెంట్ అనేది రానున్న రోజుల్లో సగానికి పడిపోద్ది. పెన్షన్దారులు ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ 3-4 ఏళ్లలో నేను రిటైర్ అయిపోతాం. ఎవరు ఉండరు ఇక. అంటే రెగ్యులర్ ఉద్యోగులు కేవలం టీచర్లు, పోలీసులే మిగులుతారు. టీచర్లు ఏమో విద్య కోసం మిగులుస్తారు, మిగతా దేనికోసం మీకు తెలుసు. పోలీసు వాళ్ళేమో వాళ్ళ గన్మ్యాన్లు వాళ్ళకి లేకపోతే కష్టం. అవును. ఈ 2 తప్ప మిగతా రెగ్యులర్ ఉద్యోగులు గ్రూప్ 1 గ్రూప్ 2 మాత్రమే ఉంటారు. మేము గ్రూప్ 1 రిక్రూట్మెంట్ చేయండి, అతను రాయకపోతే ఫైల్ ఎవరు రాస్తారని మేము తీసుకెళ్లి జాబ్ క్యాలెండర్ పెట్టమంటే కనీసం దాని జోలి పోవట్లేదు సార్. అవుట్ సోర్సింగ్ తీసుకొచ్చి రేపు బాధ్యత లేకుండా ఏదైనా జరిగితే తనకి ఈవెన్ అతను సంతోషంగా అంటే ఆడు సంతోషంగా లేడు, ఆడికి జీతం లేదు. 10,000తో నానా బాధలు పడుతున్నాడు. జీతం అది వేరే ఇష్యూ అండి, చాలా పెద్ద ఇష్యూ అది కూడా. అట్లా తక్కువ జీతాలు ఇచ్చి పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను అనేది ఏమంటే, ఇప్పుడు మేము కోరుతున్నటువంటిది మేమేదో కోరికలతో, గొంతెమ్మ కోరికలతోనో రాలేదు. మాకు అన్యాయం జరిగిందయ్యా, న్యాయం చేయమంటున్నాం. ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులం, మీరు ప్రభుత్వ ఉద్యోగుల తర్వాతే మాకంటారు కదా. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకే న్యాయం లేకపోతే ఇక ఇతరులకి న్యాయం ఎలా చేస్తుంది ప్రభుత్వం చెప్పండి. కాబట్టి మాకు మేము ఏదైతే చర్చలు 22వ తారీఖు జరిగినాయో, ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా తన ఉద్యోగుల పట్ల, తన ఉద్యోగుల కుటుంబాలు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా వెళ్ళి ప్రజలకు మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ నేరుగా చేరవేసేటువంటి ఒక సాధనాలు మేము.
కాబట్టి మీరు పాలకులుగా మీ నిర్ణయాలు ఏం తీసుకుంటారో ఆ నిర్ణయాలు అమలుపరిచే వాళ్ళం మేము. కాబట్టి మా కుటుంబాలు సంతోషంగా ఉండేటట్టుగా ఉండాలంటే 22వ తారీఖు చేసిన చర్చల్లో ఏదైతే గౌరవ మంత్రివర్యులు అందరూ పాల్గొన్నారు, దాదాపు ప్రధానమైనటువంటి ఇందాకే చెప్పాను, మా పాత లెక్కలు చెప్పాలి, ఎంత ఉన్నాయో పిఆర్సీ కమిషన్ ఇవ్వాలి, అలాగే ఐఆర్ ఇవ్వాలి, అలాగే మా డిఏలు విడుదల చేయాలి. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. డిఏలు అప్డేట్గా ఉంచేయండి. మీరు ప్రకటించేది ఇందాక మీరు చెప్పింది మంచి పాయింట్. అసలు అది మీరు డిఏలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్లు తీసుకునేది ఏంటి, మేము తీసుకోవడం ఏంటి? మీకు తెలుసా ఈరోజు మెడికల్ రీఎంబర్స్మెంట్లో ₹1 సహా వెనక్కి తీసుకుంటారు ఐఏఎస్లు కానీ, శాసనసభ సభ్యులు కానీ, మంత్రిమండలి సభ్యులు కానీ. ₹1 కూడా వాళ్ళు వెనక్కి పంపించుకోరు. లక్షల రూపాయలు చిరు ఉద్యోగులం మా నోటు కాడికి తీసేస్తారండి మీరు. మీకైతే మాత్రం లక్షలు వాళ్ళ తండ్రులకి వాళ్ళ తల్లులకి ఎవరికి చేపించిన జీవో వచ్చేస్తుంది. 5 నిమిషాల జీవో వస్తుంది. ఆ జీవోలు చూస్తుంటా నేను. జీవోలు చూడండి. అది చల్లదు అని చెప్పి మెడికల్ ఆఫీసర్ ఇచ్చాడు, ఇయ్యటానికి లేదు ఆయనకి అని కూడా, అయినా ఇచ్చేస్తారు. ఇక్కడ చెల్లుతుంది. నేను డబ్బులు కడుతున్నాను, నెల చందా కడుతున్నాను, నాకు వైద్యం లేదు. ఓకే. నేను 5 లక్షలు ఖర్చు పెట్టించుకొని వైద్యం చేయించుకుంటే 90,000 నాకు ఇస్తారు. ఇది పాపం కాదా సార్? ఇది అవును. వాళ్ళకి చివరిగా ఐఏఎస్ అధికారులు జీవో తెచ్చుకున్నారేమని శాసనసభ్యులు మంత్రులతో సమానంగా ఈ పెట్టిన బిల్లు పెట్టినట్టు ఇవ్వమని తెచ్చుకున్నారు. మరి నా బిల్లు ఏమో వాళ్ళకి అవుటర్ లిమిట్ కూడా ఏం లేదండి. ఎందుకంటే నేను చాలాసార్లు చూస్తాను 10 లక్షలు అట్లా ఉంటాయి వాళ్ళ బిల్లులు, మెడికల్ బిల్లు. చూడండి ఎంత అన్యాయమో. నేను వాళ్ళ డబ్బులు ₹1 కట్టరు, నేను డబ్బులు కడుతున్నానే, నాకు హక్కు రాదా? సగం నేను, సగం ప్రభుత్వం. అవునండి. ఇప్పుడు పెంచేదానికి కూడా సిద్ధమై ఉన్నాం మేము మా వాటాని. అదే చివరిగా బప్పరాజు గారు, చాలా టైం అయింది కాబట్టి లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు మరి ప్రభుత్వంలో పెద్దగా స్పందన ఉన్నట్లేదు, ఏంటి మీ కార్యాచరణ? ఏమన్నా అనుకున్నారా? సార్, ప్రభుత్వం ఆలోచన చేయాలి. మేము ఒకసారి మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి ఉద్యోగ సంఘ నాయకుడిగా. మీకు తెలుసు, మీతో మాట్లాడుతుంటే కింద నన్ను ఎంతమంది తిడతారో ఒకసారి స్క్రోలింగ్ లో చూసుకోండి. కామెంట్స్ బాక్స్ లో భయంకరంగా తిడతారు. నువ్వెందుకురా ఇంకా మాట్లాడుతున్నావు, నువ్వు పనికిరానోడివి, నువ్వు పక్కా దొప్పుకో, నువ్వు సూట్ కేసులు తీసుకున్నావు, నువ్వు వాళ్ళకి లొంగిపోయావు, ఎమ్మెల్సీ ఇస్తారా, ఇలా మాట్లాడతారు సార్. అంటే అంత దారుణంగా నాకు బాధ్యతలు ఉంటాయి. కాబట్టి మేము ఉద్యోగ సంఘ నాయకులం, మీరు ప్రజా సంఘ నాయకులు. మీరు మమ్మల్ని పాలకులుగా, మమ్మల్ని ఉద్యోగులుగా వాళ్ళు సంతోషంగా ఉంటే ప్రజలు బాగుంటారని మీరు ఫీల్ అయితే తక్షణమే చర్చలు చేసి మీరు ఏది ఇస్తారో, ఇదిగో ఇది ఇవ్వగలుగుతాం, ఇది ఇప్పుడు ఇవ్వలేము, రేపిస్తామంటే తప్పకుండా ప్రభుత్వం దగ్గర మేమంత అడ్డగోలుగా ఉండే మనుషులమా సార్? పిఆర్సీ కమిషన్ వేయకపోతే అనుమానం పెరగదా సార్ జనాలకి ఏం జరుగుతుందని? అంత పెద్ద కరోనా టైంలో కూడా మేము ఉద్యమం చేశామే. కరోనా అయిపోయిన వెంటనే ఉద్యమం చేసి మేము పిఆర్సీ సెటిల్ చేసుకున్నాం. మరి ఆ పరిస్థితుల్లో కూడా మేము మరి ఇబ్బంది పెట్టకూడదు కదా ప్రభుత్వాన్ని, కానీ పెట్టాం కదా. మేము వచ్చేంత వరకు ఎవరన్నా రోడ్డు మీదకి ప్రజలు వచ్చారు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా? లక్షలాది మంది చలో విజయవాడకి దద్దరిల్లిపోయింది, రాష్ట్రం అంతా, దేశమంతా చూసింది. కాబట్టి అర్థం చేసుకోండి, అంత దాకా పని మాకండి. మాకు అంత చేయాలని లేదు. ప్రజలకు అసౌకర్యం చేయాలి. ప్రజలకు ఏ అసౌకర్యం జరిగినా, మా ఉద్యమాల వల్ల ఏమి ఇబ్బంది అయినా అది ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తే తప్ప మాకై మేము పోము. చర్చలకు వచ్చినాక వెసులుబాటు ఇచ్చే బాధ్యత మేము ఎప్పుడు తీసుకుంటాం ప్రభుత్వానికి, కూర్చొని మాట్లాడుకున్నాక. అది ఎప్పుడూ ఉంది మా దగ్గర. ఇప్పుడే కదా, గతంలో కూడా ఉంది. అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బప్పరాజు గారు. చాలా టైం ఇచ్చారు, చాలా వివరంగా మాట్లాడారు అనేక అంశాల గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.